Today we will discuss about max questions January 21st first shift questions discuss చేసుకుందాం. So first question చూద్దాం అమ్మా. ఫస్ట్ క్వశ్చన్. సో ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, చూస్తే మీకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని ఉంది కదా. రూట్స్ ఏమేమి ఉండవచ్చు మనకి? ఒమేగా స్క్వేర్. సో ఇక్కడ ఏం రావచ్చు? ఆల్ఫా ప్లేస్లో ఒమేగా, బీటా ప్లేస్లో ఒమేగా స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది మనకు చూడనప్పుడు ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఆల్ఫా పవర్ 1 అంటే 25 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 25 టర్మ్స్ సిరీస్లో అంటే యాడ్ అవుతా వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు చూడండి, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్. ఏమవుతుంది మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి చూడండి ఇప్పుడు. సో ఇక్కడ మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీని రూట్స్ ఎంత? ఒమేగా స్క్వేర్. అయితే మనకి ఏమేమి ఇచ్చాడు క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ పవర్ 4, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ హోల్ పవర్ 4 ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ హోల్ పవర్ 4 ప్లస్ సో ఆన్. లాస్ట్ ఏమై ఉండాలి? ఆల్ఫా పవర్ 25 బీటా పవర్ 25 హోల్ పవర్ 4. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏం తీసేసుకుంటాం మనం ఇక్కడికి వచ్చేసరికి? ఆల్ఫా ఎంత మనకి? ఒమేగా స్క్వేర్. అంటే ఆల్రెడీ ఏమనుకున్నా దీన్ని ఆల్ఫా దీని బీటా ఆల్రెడీ రూట్స్ అంటున్నాడు కదా. సో 2 రూట్స్ వచ్చి ఉంటాయి. సో ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 4, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 4 ప్లస్ ఒమేగా క్యూబ్ ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ హోల్ పవర్ 4 ప్లస్ సో ఆన్. లాస్ట్కి ఏమొచ్చి ఉండాలమ్మా? ఒమేగా పవర్ 25 ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 25 హోల్ పవర్ 4. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఏం రాయొచ్చు మనం? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ 0 అని తెలుసు కదా మనకి. అప్పుడు ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు -1. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? -1 హోల్ పవర్ 4. ఇదేమవుతుందమ్మా? ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 అంటే మళ్ళీ ఒమేగా పవర్ 4 ఏం రాయొచ్చు? ఒమేగా అని రాయొచ్చు కదా. అప్పుడు ఇదేమవుతుంది? ఒమేగా స్క్వేర్. ఇది కూడా ఏమవుతుంది? ఒమేగా. అంటే దీన్ని కూడా ఏం రాయొచ్చు మనం? -1 హోల్ పవర్ 4. ఒమేగా క్యూబ్ అంటే ఎంత? 1. ఒమేగా పవర్ 6 అన్న 3 మల్టిపుల్స్ వచ్చాయి కాబట్టి ఏం తీసుకోవచ్చు? 1. అంటే 1 ప్లస్ 1 అంటే అప్పుడు మనకి 2 పవర్ 4. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒమేగా పవర్ 4 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 4 ఏమవుతుంది? ఒమేగా. ఇది ఒమేగా స్క్వేర్ అవుతుంది. అంటే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఎన్ని రిపీట్ అవుతున్నాయి? 3 టర్మ్స్ తర్వాత రిపీట్ అవుతున్నాయి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి? 25 ఉన్నాయి. అంటే 25లో ఎన్ని 3 టర్మ్స్ ఉంటాయి మనకి? 8. అంటే 8 ఇంటూ ఇదంతా ఎంతమ్మా మనకు వచ్చేసరికి 1 ప్లస్ 1 ఎంత? 2 ప్లస్ 16 అంటే 18. లాస్ట్కు ఇంకో టర్మ్ మిగిలి ఉంటుందిగా. మనం తీసుకుంటాం 24 టర్మ్సే. లాస్ట్ టర్మ్ ఏమై ఉంటుంది? ఒమేగా పవర్ 25 ప్లస్ ఒమేగా స్క్వేర్ 25. ఇదేమై ఉంటుంది? 1 అయి ఉంటుంది. అప్పుడు దీని ఆన్సర్ ఎంత మనకి? 144 ప్లస్ 1 ఎంతమ్మా? 145. అంటే ఆన్సర్ ఏమన్నా ఉండాలి? 145. ఎక్కడుంది? ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ ఏ ఈక్వల్ టు ఆల్ఫా 2 1 2 బి ఈక్వల్ టు, అంటే ఇక్కడ చూస్తే ఈ మ్యాట్రిక్స్ చూడమ్మా, ఇది తీసేయండి. బి ఈక్వల్ టు 1 1 1 బీటా అండ్ ఏ స్క్వేర్ మైనస్ 4a ప్లస్ 2i ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ బి స్క్వేర్ ఈక్వల్ టు 3b ప్లస్ i. ఇక్కడ చూస్తే మీరు దీన్ని డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ అని అడుగుతున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు అడ్జాయింట్ ఆఫ్ ఫార్ములా ఏంటి మనకి? అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అమ్మ మనం వచ్చేసరికి? డిటర్మినెంట్ ఆఫ్ ఏ n-1. ఈ ప్రాపర్టీ మనకు ఐడియా ఉందిగా. ఇప్పుడు ఏ ప్లేస్లో ఏముంది మనకి? ఏ క్యూబ్. అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డిటర్మినెంట్ ఆఫ్ n-1. సో ఇక్కడ n అంటే ఎంత చూడండి, ఇక్కడ 2/2 మ్యాట్రిక్సే కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనం? డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ 2 - 1 1. అంటే ఇప్పుడు నేను ఏ వాల్యూ అంటే ఏం కనుక్కోవాలి? ఇప్పుడు మ్యాట్రిక్స్ కనుక్కుంటే సరిపోతే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కనుక్కుంటే డిటర్మినెంట్ కడితే. సో ఇప్పుడు ఏ క్యూబ్ ఏంటి? సో ఏ మ్యాట్రిక్స్లో చూస్తే నాకు అన్నోన్ వాల్యూ ఆల్ఫా ఉంది. ఇక్కడ బి ప్లేస్లో ఏముంది? బీటా ఉంది. ఇప్పుడు నేనేం రాసుకోవచ్చు? ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మీరు ఏం రాసుకోవచ్చు అంటే మనం ఏ స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఐ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ అని రాసుకోవచ్చు అమ్మ ఇలాగా. ఇది కూడా ఏమవుతుంది చూడండి, ఇది బి స్క్వేర్ మైనస్ 3b మైనస్ ఐ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బి స్క్వేర్. ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది? బి స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ బి మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ బి ఐ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు చూడండి ట్రేస్ ఆఫ్ ఇది మా బి, ట్రేస్ ఆఫ్ బి. ఇప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ ప్లేస్లో ఏముంది? 4 ఉంది. అంటే ట్రేస్ ఆఫ్ ఏ ప్లేస్లో నేనేం రాయొచ్చు? 4
సో ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఎంత ఇక్కడ ఆల్ఫా ప్లస్ 2 ఈక్వల్ టు 4. సో ఆల్ఫా ఈక్వల్ ఎంత ఇక్కడికి వచ్చేసరికి 2. ఆల్ఫా ఈక్వల్ 2. ఇక్కడ నెక్స్ట్ చూడండి ట్రేస్ ఆఫ్ బి ఏముంది మనకి ట్రేస్ ఆఫ్ బి ఈక్వల్ టు 3. ఎందుకంటే -3 కదా అంటే 3 ఇది కదా ట్రేస్ ఆఫ్ బి ఇక్కడ -3 ఉంచండి అంటే 3. అప్పుడు నాకేమవుతుంది 1 ప్లస్ బీటా ఈక్వల్ టు 3. బీటా ఈక్వల్ ఎంత 2. సో నాకు ఏమేమి వాల్యూస్ వచ్చాయి ఏ వాల్యూ అంటే ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వచ్చింది. ఇప్పుడు మ్యాట్రిక్స్ నుంచి నేను ఏ క్యూబ్ బి క్యూబ్ కనుక్కోవచ్చు కదా. ఇప్పుడు ఏ క్యూబ్ ఏమవుతుంది వాట్ ఈజ్ ఏ ఏమై ఉండాలమ్మా నెక్స్ట్ చూడండి ఏ ఈక్వల్ టు ఏమై ఉండాలి ఏ వచ్చింది మనకు చూడండి ఏ వచ్చేసరికి 2 వచ్చింది కదా మనకి 2 వచ్చింది ఏ ఈక్వల్ టు అంటే ఆల్ఫా ప్లస్ 2 ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 4 అంటే ఆల్ఫా ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 కదా. సో ఏం రాసుకోవచ్చు అప్పుడు నేను 2 2 1 2 ఇది 2 2 1 2. ఇప్పుడు నాకేం కావాలి ఏ క్యూబ్ కావాలి. ఏ క్యూబ్ చేస్తున్నాను చూడండి. ఏ క్యూబ్ కావాలంటే ఏం చేద్దాం ఏ స్క్వేర్ ఏమవుతుంది 2 2 1 2 ఇక్కడ 2 2 1 2 ఏమవుతుంది 2/2 మ్యాట్రిక్సే కాబట్టి సింపులే కాబట్టి ఈజీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది చూడండి R1 C1 ఏమవ్వాలమ్మా R1 C1 వచ్చేసి 2 × 2 4 అంటే 6 2 × 2 4 2 × 1 2 4 + 2 6. నెక్స్ట్ R1 C2 2 × 2 4 4 + 4 8. నెక్స్ట్ వచ్చేసరికి 1 × 2 2 4. సో 1 × 2 2 2 × 2 4 అంటే 6 అంటే మనకేమొచ్చింది 6 8 4 6 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఏ క్యూబ్ కావాలి. ఏ క్యూబ్ అంటే ఏంటి మనకి ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది 6 4 8 6. నెక్స్ట్ ఎంతమ్మా ఇది 2 2 1 2. దీన్ని కూడా ఏం చేయొచ్చు చూడండి ఇది వచ్చేసరికి 6 × 2 ఇక్కడ ఏం రాద్దాం 12 12 + 8 20. నెక్స్ట్ వచ్చేసరికి 6 12 12 16 ఎంతమ్మ ఇది 28. నెక్స్ట్ 8 8 + 6 14. నెక్స్ట్ వచ్చేసరికి 8 + 12 20 అంటే నాకేమొచ్చింది ఏ క్యూబ్ ఈక్వల్ టు 20 28 14 20 వచ్చింది. మరి బి ఏమై ఉండాలి బి వాల్యూ కూడా నాకేమొచ్చింది మనకి అంటే బి మ్యాట్రిక్స్ ఏమొచ్చింది బీటా వాల్యూ ఏమొచ్చింది మనకు వచ్చేసరికి చూడండి 1 + బీటా ఈక్వల్ టు ఎంత తీసుకున్నా 3 అంటే బీటా ఈక్వల్ టు తీసుకుంటే 1 1 1 2 ఇదేమై ఉండాలి 1 1 2 అయి ఉండాలి. సో ఇప్పుడు ఇదేమవుతుంది చెప్పండి బి స్క్వేర్ ఏమై ఉండాలి చూడండి అమ్మా బి స్క్వేర్ ఈక్వల్ టు ఏమై ఉండాలి మనకి 1 1 1 2. సో 1 1 1 2 R1 C1 చేస్తే ఏమవుతుంది చూడండి 1 1 1 అంటే 2 1 1 1 2 అంటే 3. నెక్స్ట్ 1 1 1 2 3. నెక్స్ట్ 1 1 2 2 4 అంటే ఏమవుతుంది మనకు వచ్చేసరికి 5 ఇది వస్తుంది మనకి. ఓకేనా R2 C2 1 4 5 సరిపోయింది. R2 మీన్స్ ఇదేమో R2 C1 తీసేసుకుందాం 1 2 3 సరిపోతుంది చూడమ్మా. నెక్స్ట్ బి క్యూబ్ ఏమవుతుంది బి క్యూబ్ 2 3 3 5. నెక్స్ట్ వచ్చేసరికి ఏం తీసుకోవచ్చు 1 1 1 2 తీసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుందో చూసుకున్నప్పుడు సో R1 2 2 + 3 ఎంత 5. సో 2 6 8. నెక్స్ట్ ఎంత 3 + 5 8. నెక్స్ట్ 3 + 10 13. ఇది అంటే మనకు బి క్యూబ్ ఏమొచ్చింది 5 8 8 13 వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి ఫైనల్గా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కావాలి. వాట్ ఈజ్ ఏ క్యూబ్ చూడండి డైరెక్ట్ చేసేద్దాం 20 - 5 ఎంతమ్మా 20 - 5 15. నెక్స్ట్ 28 - 8 ఎంత 20. 14 - 8 ఎంత 6. 20 - 13 ఎంత 7. 20 - 13 7 రైట్. దీని డిటర్మినెంటే కదా కావాల్సింది. డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏమవుతుంది చూడండి 105 - 120 ఎంత ఇది -15 అంటే మీ ఆన్సర్ ఏమొచ్చి ఉండాలి -15 వచ్చి ఉండాలి. ఎందుకని డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏం రాయాలి మనం చెప్పాను నేను డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ హోల్ పవర్ n - 1 2 కాబట్టి దీని డిటర్మినెంట్ ఎంత వచ్చింది నాకు -50. ఎక్కడ ఉందో చూద్దాం -15 ఆప్షన్ 2 is the your answer. ఆప్షన్ 2 is your answer. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ పారాబోలా మీద అంటే జామెట్రీ క్వశ్చన్ ఇచ్చారు. దీనిలో పారాబోలా x² = 4y అంటే అప్వర్డే కదా మనకు పారాబోలా అప్వర్డ్ అంటే ఎలా ఉంటుంది చూడండి x² = 4y అంటే అప్వర్డ్ ఎలా ఉంటుందమ్మా. దీనిలో ఏ వాల్యూ ఎంత a = 1 అంటే 4ay కదా. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు ఇది
అంటే వెర్టెక్స్ ఏంటి ఇక్కడ 0,0, ఫోకస్ ఏమై ఉండాలి 0,1 అయి ఉండాలి. సో ఇలా చూసుకోండి, y యాక్సిస్ కాబట్టి మనకి యాక్సిస్ ఇప్పుడు 0,1 0,0 అసలు ఏం అడుగుతున్నాడు చూద్దాం. కన్సిడర్ ఇట్ వెర్టెక్స్ O, ఓకే, O ఆర్జిన్ అనుకున్నాను. వేరియబుల్ పాయింట్ P ఆన్ ద పారాబోలా అండ్ కన్సిడర్ ద అనదర్ పాయింట్ Q విచ్ డివైడ్స్ ద OP. O అనేది ఏంటిది వెర్టెక్స్ మనకు తెలుసు. నెక్స్ట్ ఏమంటున్నాడు, పారాబోలా మీద ఒక పాయింట్ తీసుకోమంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ పాయింట్ Q విచ్ డివైడ్స్ ద OP. ఈ డివైడ్ ని Q అనే పాయింట్ ఎలా డివైడ్ చేస్తుందంట, 2:3తో డివైడ్ చేస్తుందంట. సో ఇప్పుడు ఇంటర్నల్లీ అన్నాడు, ఇంటర్నల్లీ. సో దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ Q. అంటే ఇప్పుడు ఏం కావాలి, ముందు ఈ లోకస్ కావాలి మనకు. ఫస్ట్ ముందు లోకస్ వచ్చింది అనుకోండి, ఆ లోకస్ ఎలాగా మనకి, ఆ లోకస్ మేబీ ఏమై ఉండాలి అని చూద్దాం. ముందు లోకస్ అయితే కావాలి, ఈ లోకస్ కావాలి. ఇప్పుడు నేను Pని ఏం రాయొచ్చమ్మా చూసుకోండి, ఇలా ఉందంట, ఇలా ఉంది. ఇది x² = 4y. ఇదేంటిది 0,0. ఇక్కడ పాయింట్ తీసుకున్నాను. ఈ పాయింట్ ఖచ్చితంగా ఏమై ఉండాలి, 280 80². ఏ ఎంత అని చెప్పాను 1. ఇక్కడ a = 1 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 2t, t² వస్తుంది. అంటే ఈ కార్డు ఎక్కడ ఒక పాయింట్ Q పాయింట్ అనేది ఎలా డివైడ్ అవుతుందంట 2, 3 అంట. అప్పుడు నాకు ఖచ్చితంగా ఈ పాయింట్ ఏమై ఉండాలి, ఈ పాయింట్ ఏమై ఉండొచ్చు, లోకస్ పాయింట్ కావాలి. అలాంటి లోకస్ పాయింట్లు ఎన్ని ఉంటాయి చూసుకుందామా. చూస్తే ఇది h, k అనుకుంటే ఈ పాయింట్ ఏమవ్వాలమ్మా, h = 2 × 2 అంటే 40/2 + 3 5. అంటే ఎలాగో చూడండి, mx2 + nx1/m + n. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే 0,0 కాబట్టి 2 × x2 + n అంటే 3 × 0 0 అయిపోతుంది. కాబట్టి h = 40/5. k = ఏంటి ఇక్కడ మనకి m × y2 + 3 × 0 0 అయిపోతుంది. నెక్స్ట్ బై ఇది 5. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, అప్పుడు k = 2/5. t ప్లస్ ఏం రాయొచ్చు అమ్మ, ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5h/4² అని రాసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, k = 2/5. దీన్ని ఏం రాసుకోవచ్చు 25h² ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూడండి 5. ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది 8. ఫైనల్గా ఏమొస్తుంది చూడండి, లోకస్ ఏమొచ్చిందంటే మనకి ఇక్కడ మళ్ళీ పారాబోలా వచ్చింది. అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం 8k = 5h². hk ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, xy సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది అప్పుడు 8y = 5x². సో ఇది మళ్ళీ మనకి పారాబోలానే వచ్చింది. కానీ ఏమంటున్నాడు క్వశ్చన్ ఇది కాదు. మన క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ చూడండి, ఆ లోకస్ వచ్చిన తర్వాత ఆ Q అనే అంటే మనకి ఏదైతే ఉందో ఆ లోకస్ ఏదైతే ఉందో ఆ లోకస్ ఎలా డివైడ్ అవుతుందంట, ఆ లోకస్ యొక్క కార్డు మిడ్ పాయింట్ అంటున్నాడు. మనకు పారాబోలా అంటే ఏదైనా జామెట్రీలో అంటే ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి, ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ అట్ మిడ్ పాయింట్. బైసెక్టింగ్ అంటే గివెన్ పాయింట్ అంటే ఏం తీసేసుకోవచ్చు మనం, t = s1 లా తీసుకోవచ్చు. అంటే ఎలా తీసుకోవచ్చు చూడమ్మా, 1,2 దగ్గర అంట. అంటే దీనికి 1,2 అంటే మామూలుగా దీన్ని ఏం రాసుకోవచ్చు మనం 5x² - 8y = 0. సో దీన్ని ఏం తీసుకుంటున్నా అంటే ఇది s అనుకుంటే మనకేం రావాలి, మనకు వచ్చేసరికి మన నోటేషన్ ప్రకారం మనం ఏం తీసుకుంటున్నానంటే s1 = s11. s1 అంటే ఏంటి, ఇక్కడ మనకు వచ్చేసరికి దీన్ని ఏం రాయొచ్చు, ఇది s అయితే ఇదేం రాయొచ్చు అమ్మ నేను 5x(x1) - 8 × y + y1/2 = 0. మీన్స్ ఇది s1. దీనికి ఇది s1. s11 ఏం రాసుకోవచ్చు 5 × x1² - 8y1 ఇలా రాయొచ్చు. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి x1 y1 ఏమి ఇచ్చాడు మనకు పాయింట్, x1 y1 ఎంత 1,2 ఎక్కడ బైసెక్ట్ అవుతుందంట చూడండి, పాయింట్ 1,2 దగ్గర బైసెక్ట్ అవుతుందంట. 1,2 అంటే x1 ఎంత 1, y1 ఎంత 2. అప్పుడు నేనేం రాసుకోవచ్చు ఇక్కడ చూడండి 1 రాసుకుంటే ఏమవుతుందమ్మా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 1,2ని ఏమైంది అప్పుడు 5x - 8 × y + ఇక్కడ ఎలాగో 4 వచ్చేస్తుంది చూడండి, క్యాన్సిల్ అవుతుంది 4 - 4 × y + y1 ఎంత 2 = 5 × 1² - 8 × 2. ఇదేమవుతుంది చూడండి 5x - 4y - 8 = 5 - 16. ఈ మొత్తం ఇటు వస్తే ఏమవుతుంది మనకు వచ్చేసరికి చూడండి, ఇక్కడ 5x - 4y - 11 -11 ఇటు వస్తే +11 అంటే ఇదేమవుతుంది +3 = 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్. అంటే మన కార్డ్ ఈక్వేషన్ ఏమొచ్చింది చూడండి 5x - 4y + 3 = 0. ఎక్కడ ఉందో చూద్దాం, 5x - 4y + 3 = 0. ఇది చూడండి 5x - 4y + 3 = 0. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
రైట్, డిఫరెన్షియబుల్ ఫంక్షన్. రైట్, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇది ఎలా ఉంది చూడమ్మది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉందా ఇన్ టర్మ్స్ ఆఫ్ m. చూస్తే ఫర్ ఆల్ m బిలాంగ్స్ టు r, గుడ్. యాజ్ ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఈక్వల్ రూట్స్ అనగానే మనం ఏం తీసేసుకోవచ్చు, మనం d = 0 తీసుకోవచ్చు కదా. d = 0 తీసుకుంటే ఇక్కడ d అంత చూడండి b స్క్వేర్. b స్క్వేర్ అంటే ఏం రాసేయచ్చు, మనకి ఏముంది చూడండి ఇక్కడ -2 f' అని ఉంది కదా. ఏం తీసేసుకుందాం, b స్క్వేర్ - 4ac. అప్పుడు ఏమవ్వాలి, 4f' హోల్ స్క్వేర్ -4 ఇంటూ వాట్ ఈజ్ ఏ అంత, ఇక్కడ ఎలాగో చూడండి, ఇక్కడ ఎలాగో -2 అని ఉందో ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ ఎంత f(x), c ఎంత f'' ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుంది చూడండి, 4ని క్యాన్సిల్ చేయొచ్చు కదా అన్నిట్లో. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ ఏమొచ్చిందమ్మా, అప్పుడు f'(x) హోల్ స్క్వేర్ ఈక్వల్ టు f(x) ఇంటూ ఏం రాసుకుందాం, f(x) ఇంటూ f'(x) రాసుకోవచ్చు. f(x) ఇంటూ f'(x). ఇది b స్క్వేర్ -4ac = 0 చేస్తాయి. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు చూడండి, దీన్ని ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానంటే f'(x) అని తీసుకోవచ్చమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ f'(x)ని ఇటు తీసుకొస్తున్నా, f'(x) ఇది ఇలాగ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేయొచ్చు కదా. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, మనకు వచ్చేసరికి log of f(x) లాగా ఉందా లేదా ఇది. సో ఇప్పుడు ఇదేమవుతుంది, log of f(x), దీన్ని ఏం రాసుకోవచ్చు, log of f'(x) ప్లస్ log c అని రాసుకుంటున్నా. దీన్ని అప్పుడు ఏం రాసుకోవచ్చు, f(x) = c ఇంటూ f'(x) అని రాయొచ్చా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూసుకోండి, క్వశ్చన్లోనే చెప్పాడు మీకు ఏమి ఇచ్చాడు, f(0) = 1, f'(0) = 2 అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు నేను c వాల్యూ కనుక్కోవచ్చు చూడండి. అప్పుడు f(0) = 1, f(0) = ఎంతమ్మా, 0 పెడతాయి. ఇదేమవుతుంది, c ఇంటూ f'(0). సో f(0) ఎంత 1, c ఇంటూ f'(0) ఎంత 2, f'(0) 2. కాబట్టి నేను ఇక్కడ ఏం రాసేయచ్చు, 2 అని రాయొచ్చు. c వాల్యూ ఎంత అప్పుడు మనకి, c = 1/2, c = 1/2. ఇప్పుడు మనకి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, మనకి ఇదే కదా ఫంక్షన్ వచ్చింది, c ఇంటూ f'(x) అంటే f(x) అంటే ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, నేను 1/2 సబ్స్టిట్యూట్ చేయొచ్చా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ f(x) = 1/2 ఇంటూ f'(x) అని రాయొచ్చా లేదా, రాయొచ్చు. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ ఏం రాయొచ్చు, 2 ఇంటూ f(x) 2f(x) ఈక్వల్ టు f'(x). ఇది ఇక్కడ నుంచి చూసుకోండి. సో ఇది చూసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది f'(x), దీన్ని ఎలా రాయొచ్చు మళ్ళీ, 2 ఇంటూ f'(x) అని రాసి మళ్ళీ ఏం చేస్తున్నాను నేను, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, ఇది 2x + c = log of f(x). సో మళ్ళీ చూడండి, f(x) అంటే f(0) సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0, ఇది c, ఇదేమవుతుంది 1, f(0) 1 అని చెప్పాను కదా, 1 పెడితే 0నేనా, c = 0 అంటే ఇక్కడ కాన్స్టెంట్ 0 వస్తుంది, ఇది 0. అప్పుడు నీకేమొస్తుంది, log of f(x) = 2x. f(x) ఏం తీసుకోవచ్చు, e⁻²x. కానీ ఫంక్షన్ వచ్చింది నాకు f(x) e⁻²x. బట్ ఫంక్షన్ వచ్చింది కానీ బట్ నాకు క్వశ్చన్ ఆన్సర్ ఇది కాదు కదమ్మా. ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, ఇదంతా అయిపోయింది. f(log x - x) అనేది ఇంక్రీజింగ్ అంటున్నాడు. ఇంక్రీజింగ్ అంటే ఏం తీసుకోవచ్చు, దాని యొక్క డిఫరెన్షియేషన్ ఎలా ఉండాలి, f'(x) ≥ 0 నేనా, ఇంక్రీజింగ్ అంటున్నాడు కాబట్టి. ఇప్పుడు నేను ఏం తీసుకోవచ్చు అండి, f'(x) అంటే ఇప్పుడు నాకేమొచ్చింది, f(x) ఎంత వచ్చిందమ్మా నాకు, e⁻²x. అంటే f(log x - x) e⁻² ఇంటూ log x - x ఇలా తీసుకోవచ్చుగా. సో ఇదేం అవ్వాలంట మనకి, ఇది ఇంక్రీజింగ్ అంటున్నాడు. ఇంక్రీజింగ్ అంటున్నాడు అంటే f'(x) ఏమై ఉండాలి, f'(x) ఈక్వల్ టు నాకు e⁻² log x - x మళ్ళీ ఏమవుతుంది, 2 ఇంటూ 1/x - 1. ఇది ఖచ్చితంగా ఏమవ్వాలి, ≥0 అవ్వాలి. అవుతేనే కదా ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది, ఇది ఆల్వేస్ పాజిటివ్లోనే ఉంటుంది. కానీ ఈ పవర్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఆల్వేస్ పాజిటివ్. ఇప్పుడు నాకు ప్రాబ్లం వస్తే ఎవరి వల్ల రావాలి, వీళ్ళ వల్ల రావాలి. అండ్ అప్పుడు నేనేం రాసుకోవచ్చు, 1 - x/x ≥ 0. ఎక్కడెక్కడ రావాలి, ఇంక్రీజింగ్ కావాలంటే x వాల్యూస్ ఏ ఇంటర్వెల్లో ఉండాలి,
చూద్దాం. మైనస్ అప్లై చేస్తే ఏమవుతుంది మనకు వచ్చేసరికి మైనస్ అప్లై చేస్తే x-1 x < <0. వేవికారం మెథడ్ ప్రకారం చూస్తే ఏమవుతుందమ్మా అది 0 1 ప్లస్ మైనస్ ప్లస్. నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ మనకి లెస్ దాన్ అంటే ఇదేనా 0 నుంచి 1 అయినా 0 నుంచి 1 ఇంక్లూడా నాట్ ఇంక్లూడా డినామినేటర్లో ఉన్నవి ఇంక్లూడ్ చేయను కానీ నోమినేటర్లో ఉన్న వాటిని ఇంక్లూడ్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది నాకు ఇది 1 ఇది 0. అప్పుడు నా ఆన్సర్ ఎంత 0 to 1. ఇది మన x బిలాంగ్స్ టు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఏ ఇంటర్వెల్లో ఉండాలి 0 to 1. ఆల్ఫా ఎంత వచ్చింది నాకు ఇక్కడ 0 బీటా ఎంత 1 అంటే 0 ప్లస్ 1 ఎంతమ్మా 1. ఇది ఓకేనా. ఓకే ఈజీ క్వశ్చనే కానీ మనకి f of x కనుక్కోవడం తెలియాలి అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే గుడ్ క్వశ్చన్ ఇది. యాక్చువల్గా చూస్తే ఇప్పుడు f of i నాట్ ఈక్వల్ టు i అన్నాడమ్మా. f of i ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు i అంటే ఏంటి ఇక్కడ చూడండి. అంటే మీకు ఇక్కడ ఏమేమి ఇచ్చాడు ఏలో ఏమి ఇచ్చాడు 1 2 3 4 5 6. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి bలో అంటే డొమైన్లోనేమో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. కో డొమైన్లో ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1 నుంచి చూస్తే 1 2 సో ఆన్ అంతవరకు 9 వరకు. సో 1 to 9 రైట్. ఇప్పుడు ఏం కావాలంట ఏ నుంచి బికి రిలేషన్ కావాలి అంటే ఫంక్షన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ అంటున్నాడు చూసుకోండి. ఫంక్షన్స్ కూడా కాదు మళ్ళీ ఇంక్రీజింగ్ కూడా ఇచ్చాడు. ఇంక్రీజింగ్ కావాలంటే మనకేం రావాలి ఇన్పుట్ కంటే అవుట్పుట్ ఎక్కువే ఉండాలి కదా. ఇప్పుడు చూద్దాం 1 = 1 అనేది ఉండకూడదంట ఆల్రెడీ చెప్పాడు. అంటే 1 = 2 ఉండొచ్చుగా. అంటే f of 1 అంటే మీనింగ్ ఏంటంటే అమ్మా f of 1 = 2 ఇది ఒక పాసిబిలిటీ ఉందిగా. f of 1 = 2 ఉంటే ఇక పై ఎలిమెంట్స్ 2 1 3 1 కనెక్ట్ చేయకూడదు. ఏం కనెక్ట్ చేయొచ్చు అంటే ఏం రిలేట్ చేసుకోవచ్చు 2 3 రిలేట్ చేయొచ్చు 2 4 రిలేట్ చేయొచ్చు మళ్ళీ 3 2 రిలేట్ చేయకూడదు. అంటే 2 3 రిలేట్ చేస్తే 3 4 రిలేట్ చేయగలవు 2 4 రిలేట్ చేస్తే 3 5 రిలేట్ చేయగలవు మళ్ళీ 3 2కి రిలేట్ చేయకూడదు. అంటే ఏంటి అర్థం అప్పుడు నాకు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తం వచ్చేసరికి 9లో 2 ఎలిమెంట్స్ వెళ్ళిపోతే ఇక్కడ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఈ 7 ఎలిమెంట్స్ని ఎన్నిటికి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ 5 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కేస్ 1 వచ్చేసరికి 7C5 వేస్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి ఇది f of 1 = నేను 3 తీసుకున్నాను అనుకోండి. f of 1 = 3 తీసుకున్నా అంటే 3 తీసుకుంటే ఏం చెప్పాను ఇప్పుడే నేను మళ్ళీ f of 1 = 3 తీసుకుంటే f of 1 = 3 తీసుకుంటే 2 ఖచ్చితంగా 4 అయి ఉండాలి. 4 నుంచే కనెక్ట్ అవ్వాలి మళ్ళీ పైకి వెళ్ళకూడదు. అంటే ఇక్కడ 2 ఎలిమెంట్స్ పోయినట్టేనా ఇక్కడ 2 ఎలిమెంట్స్ పోయినాయి. రిమైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసరికి f of 1 3 పోయిందంటే ఇంకెన్ని ఉన్నాయి కిందకు వచ్చేసరికి 6 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 6 ఎలిమెంట్స్ రిమైనింగ్ ఎలిమెంట్స్తో మనం రిలేట్ చేయగలం. అంటే అప్పుడు ఎన్ని వస్తాయి కేస్ 3 ఇక్కడ ఎన్ని వస్తాయి 6C5. లాస్ట్ కండిషన్ చూడండి లాస్ట్ వచ్చేసరికి f of 1ని 4తో కనెక్ట్ చేశాను అనుకోండి. f of 1 4తో అంటే ఏంటమ్మా 4 తీసుకుంటే పైన 3 ఎలిమెంట్స్ ఇక లేనట్టేగా మనకి. నెక్స్ట్ 5 నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ 5 నుంచి తీసుకుంటే ఇంకెన్ని ఎలిమెంట్ ఉంటాయి 5 6 7 8 9 అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 5 ఎలిమెంట్స్ రిమైనింగ్ 5 ఎలిమెంట్స్తో రిలేట్ చేయొచ్చుగా. ఫంక్షన్ అవ్వాలంటే ప్రతి ఎలిమెంట్ కనెక్ట్ అయి ఉండాలి పేర్ అయి ఉండాలి. సో యూనిక్ ఇమేజ్ కూడా ఉండాలి. అంటే 5 ఎలిమెంట్స్కి ఇక్కడ 5 ఎలిమెంట్స్ సరిపోతుంది ఎనఫ్. అంటే అప్పుడు నాకు ఏం వస్తుంది ఈ కేసులో కూడా 5C5 మొత్తం ఎంత వస్తుంది 7C5 అంటే 21 ఇక్కడ ఎంత 6 ఇదంతమ్మా 1 21 + 6 ఎంత 27 28 అంటే 28 ఫంక్షన్స్ వస్తున్నాయి అలాంటివి. అంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 28 అని చెప్పొచ్చు అనమాట. ఇది క్వశ్చన్. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఒకటే అడగల మిమ్మల్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్స్ అని కూడా అడిగాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. ఓన్లీ సెలక్షన్ మాత్రమే చేయగలం అరేంజ్ చేయలేము. ఎందుకంటే ఆర్డర్ వచ్చేస్తుంది మనకి. ఆర్డర్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి సెలక్షన్ మాత్రమే ఉంటుంది. అంటే పర్టికులర్ ఆర్డర్ వాళ్ళే చెప్పేశారు కాబట్టి మనకి ఓన్లీ సెలక్షన్ వరకు తీసుకుంటాం అనమాట. అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. Tangent are drawn from P to the circle x² + y² - 4x - 6y + 12 = 0 touching the at A and B such that angle AOB 60 degrees 0 means O is the center of the circle then locus of P అడుగుతున్నాడు. ఆ లోకస్ ఏమై ఉండొచ్చు చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో ఏమైందంట ఒక సర్కిల్ ఉంది. సర్కిల్లో ఇది సర్కిల్ ఈక్వేషనే
కాబట్టి మనకి ఏం రావాలి, సెంటర్ ఏమొచ్చి ఉంటుంది 2g ఈక్వల్ టు మనం ఏం తీసుకోవచ్చు -4, g ఈక్వల్ టు ఎంత మనకు వచ్చేసరికి, సో 2g ఈక్వల్ టు -4, g ఈక్వల్ టు ఏమవుతుంది మనకి -2, అప్పుడు 2,3 అంటే ఇక్కడ డైరెక్ట్గా ఏం తీసుకోవచ్చు 2,3. రేడియస్ ఏమవుతుంది మనకు వచ్చేసరికి చూడండి, రేడియస్ వచ్చేసరికి 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి g స్క్వేర్ 4 + 9 g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఎంతమ్మా 12, ఎంత వస్తుంది 13 - 12 ఎంత √1 అంటే రేడియస్ ఎంతమ్మా 1. సో రేడియస్ 1 అంటే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడికి వచ్చేసరికి సర్కిల్ ఉంది, ఇక్కడ ఎంత మనకి 2,3, రేడియస్ కూడా వచ్చింది 1 వచ్చింది. ఇప్పుడు టాంజెంట్స్ అంట ఎక్స్టర్నల్ పాయింట్, దీన్నే లోకస్ ఆఫ్ పాయింట్ అంటున్నాడు. ఇలాంటి పాయింట్స్ టాంజెంట్స్ ఇలా డ్రా చేస్తే నీకు ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ డివైడ్ చేస్తే ఎంత అంటే ఈ మొత్తం వచ్చేసరికి 120 డిగ్రీస్తో ఉందంట. చూడండి సారీ, యాంగిల్ ఏఓబి ఎంత మనకి 60, యాంగిల్ ఓఏబి ఎక్కడ ఉంటున్నాడు మనకి, యాంగిల్ ఏఓబి 60 degrees. యాంగిల్ ఓబి రైట్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏమంటున్నాడు ఇక్కడ, ఇది చూసుకోండి, ఇది యాంగిల్ ఏఓబి, ఇది ఎంత అంట మనకి 60 degrees. ఇది 60 అయితే ఖచ్చితంగా ఇదేమైంటది, ఇది 90 ఏనా, ఇది 90 ఏనా, ఇది ఎంత ఉండాలి 120. యాంగిల్ ఏఓబి ఎంత ఇచ్చాడు 60 ఇచ్చాడు, యాంగిల్ ఏఓబి 60 ఇచ్చాడంటే ఆటోమేటిక్గా దీన్ని చూడండి, ఇది 90 ఇది 90 ఉందంటే ఇది 180 ఉండాలి కదా, అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది మనకు వచ్చేసరికి ఈ 120 ఆటోమేటిక్గా 60, ఇది 120. ఓకే, ఇప్పుడు చూస్తే మీరు ఈ పాయింట్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఇక్కడ చేస్తే ఇప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఇది ఎంత 60, ఇది ఎంత 60, ఆఫ్ బైసెక్టింగ్ చేస్తుంది. సో ఇప్పుడు చూస్తే tan 60 దీన్ని ఏం అనుకోవచ్చమ్మా √, అంటే లైక్ టాంజెంట్ అయినా లెంత్ ఆఫ్ టాంజెంట్ అయినా, అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు √S11. ఇది ఎంత r ఈక్వల్ టు 1. మనకు చూడండి tan, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలేనా, ఓ తీసుకుంటే ఏఓ పి అని తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిలేనా, అప్పుడు నాకు ఇది ఏమవుతుంది tan 60 ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు, tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ ఎంత r/√S11. సో tan 60 అంటే ఎంతమ్మా మనకు వచ్చేసరికి √3, అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఇది √3, ఇది 1/√S11. √S11 ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నా 1/√3. సో √S11 అంటే ఏంటి మనకు వచ్చేసరికి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయని ముందు స్క్వేరింగ్ తీసేద్దాం, 1/3. S11 అంటే ఏంటి, పాయింట్ని తీసుకెళ్ళి ఏ పాయింట్ ఈ H,K పాయింట్ని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇచ్చిన గివెన్ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమవుతుంది మనకి ఇచ్చిన సర్కిల్ ఏంటి, ఇక్కడ మనకి x1² + y1² -4x - 6y + 12 ఈక్వల్ టు ఏం తీసేసుకుందాం మనం, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది చూడండి ఇక్కడ, సో 1/3 అంతేనా, అప్పుడు ఏం రాయొచ్చమ్మా x² + y² -4x - 6y + 12 ఈక్వల్ టు 1/3. ఇదేనా S11 ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి, ఇప్పుడు x² + y² -4x - 6y + 12 1/3 అంటే 35/3. అంటే ఎక్కడ ఉంది ఆప్షన్ చూడండి, ఇది వచ్చేసరికి ఫస్ట్ ఆప్షనే. దీన్ని డైరెక్ట్గా అయినా చేసేయొచ్చమ్మా, డైరెక్ట్గా ఎలా చూసుకోవచ్చు, -4x - 6y ఉండాలని అర్థమైపోయింది, ఈ ఆప్షన్ అయితే కాదని అర్థమైపోయింది కదా, ఈ ఆప్షన్ కాదు, -4x - 6y అన్నిట్లో ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి 1/3 ఉంది, కానీ నాకు ఖచ్చితంగా ఫ్రాక్షన్ వాల్యూస్ 1/3 వచ్చి ఉండాలి అంతేనా, అంటే ఈ రెండు కాదని అర్థమైపోతుంది, ఖచ్చితంగా ఈ రెండిట్లో ఆన్సర్ అర్థమైపోయింది, ఇదైతే కాదని అర్థమైపోయింది కాబట్టి ఆన్సర్ ఇదని పెట్టుకోవచ్చు. ఓకేనా, జస్ట్ లాస్ట్కి వచ్చాం కాబట్టి చేసేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, L1 and L2 are the two parallel lines and ABC is an equilateral triangle such that A and B line on L1 L2 respectively vertex is at a distance of 6 units and L1 and 3 units from the L2 అని అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను ఎలా తీసుకుంటున్నాను చూడండి, ఇప్పుడు L1 L2 తీసుకుంటే ఏమవుతుంది చూడండి, ఇది ఏమంటున్నాడు ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయంట, L1 అనుకుందాం, ఇది L2, 2 ప్యారలల్లో ఉన్నాయంట, 2 పాయింట్స్ ఉన్నాయంట, ఒక పాయింట్ వచ్చేసరికి ఏ, ఇది బి పాయింట్ అనుకుందాం, అల్బై ఏ పాయింట్లు ఇచ్చాడు చూడండి ఒకసారి, ఏబి లైన్ ఆన్ L1 and L2 అంటున్నాడు. వెర్టెక్స్ సి ఎలా ఉందంట 6 యూనిట్స్ ఫ్రమ్ L1 అంటున్నాడు. అంటే ఎలా తీసుకోవచ్చు చూడండి, దీన్ని ఇలా తీసుకుంటే మనకు
సి అనేది ఎలా ఉందంట, ఇక్కడ నుంచి 6 యూనిట్స్లో ఉందంట L1 నుంచి. అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే సి తీసుకుంటే ఇక్కడ 6 యూనిట్స్, ఇక్కడ నుంచి 3 యూనిట్స్, మొత్తం 9 యూనిట్సేగా మనకు అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి ఇది అవుతుంది. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమవుతుందమ్మా, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి 60 degrees, ఇదేమవుతుంది 60, ఇదేమవుతుంది 60, ఆటోమేటిక్ ఇదేమవుతుంది థీటా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇలా తీసుకుంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా, ఇప్పుడు ఇదేమవుతుంది మనకి 60 + θ అయితే ఇది కూడా ఏమై ఉండాలి మనకు వచ్చేసరికి 60 + θ. సైడ్ ఏమనుకుంటున్నా అంటే ఏ అనుకుంటున్నా. ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, ఇది θ అయితే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చమ్మా, నేను sin 60 + θ ఈక్వల్ టు దీన్ని ఏం రాసుకోవచ్చు 9 యూనిట్స్ అయినా. అప్పుడు ఏమవుతుంది మనకి ఇది 9/a 9/a. sin a + b ఫార్ములా ఏంటి, sin 60 ఎంత √3/2 ఇంటూ cos θ ప్లస్ cos 60 ఎంత cos 60 1/2 ఇంటూ sin θ ఈక్వల్ టు 9/a. ఇక్కడ sin θ అంటే ఏం తీసుకోవచ్చమ్మా, ఈ ట్రయాంగిల్ నుంచి sin θ ఎంత sin θ ఈక్వల్ టు 3/a. చూసుకోండి, అప్పుడు నాకు ఇక్కడ ఏం రాసుకోవచ్చు √3/2 √1 - 9/a², 1/2 ఇంటూ 3/a 9/a. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఉన్నాయా చూడండి, అన్ని క్యాన్సిల్ అయ్యే ఉన్నాయి, కొన్ని 3 √3/2, ఇక్కడ a² వచ్చేస్తే ఇప్పుడు ఏమవుతుంది √a² - 9, ఏ వచ్చింది ఇక్కడే క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏమొస్తుంది 3/2 9. ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, 2తో మల్టిప్లై చేసేసుకుంటే ఇక్కడ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, అప్పుడు ఏమవుతుంది మనకి √3 ఇంటూ √a² - 9 + 3 = 18. రైట్, 18. 3 అటు వెళ్తే ఏమవుతుంది మనకి √3 ఇంటూ √a² - 9 = 15. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది మనకి 3 ఇంటూ a² - 9 = 225. వాల్యూ సేమ్ రావచ్చు మనకి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 3a² 3 ఇంటూ 9 మనకేమవుతుంది అప్పుడు వచ్చేసరికి అమ్మ ఇక్కడ 2 స్క్వేర్ 9 18, 18 - 3 15, 15 స్క్వేర్ 225. ఇప్పుడు నీకు ఏమవుతుంది 27 వచ్చేస్తుంది. ఏమొస్తుంది అప్పుడు 3a² = 27, అంటే 225 - 27 రాసుకోవచ్చు కదా. ఇదేమవుతుంది అప్పుడు 8, ఇదేమవుతుందమ్మా మనకి 9, 198, 3a² = ఇక్కడ ఏమొచ్చేస్తుంది అప్పుడు 66. a² sin 3. sin 60 కరెక్ట్. మాది మైనస్ కదా, 3 ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదా రావాల్సింది, రైట్, ప్లస్ 27. అప్పుడు +27 అంటే ఇదేం రావాలి మనకు వచ్చేసరికి 12 252. a² ఏమవుతుంది చెప్పండి 84, a² = 84. రైట్, ఇది మైనస్ కదా, ఇటు వస్తే ప్లస్. సో 84, a² = 84. మనకు కావాల్సింది ఏంటి, ఏం అడుగుతున్నాడు చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అని అడుగుతున్నాడు కదా. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఇక్కడ మనకి ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి మనకి ఏరియా ఏంటమ్మా మనకు వచ్చేసరికి √3/4 ఇంటూ a². ఇక్కడ చూడండి √3/4 ఇంటూ వాట్ ఈజ్ a², 84. ఎంత ఇది మనకి 21, అంటే 21√3. దిస్ ఈజ్ ద ఏరియా. చూసుకోండి అప్పుడు ఎంత ఉంది, ఎక్కడ ఉంది ఆన్సర్ చూడండి 21√3. ఇది 21√3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే, ఏరియా అడిగాడమ్మా, బట్ ఈజీ క్వశ్చనే. చూడండి x² + 4y² అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూసుకోండి. ఫస్ట్ x² + y² అంటే బై 4 రాసుకుంటే ఇదేమవుతుంది x²/4 + y²/1 = 1. చూడండి ఇది హార్జాంటల్ ఎలిప్స్. హార్జాంటల్ ఎలిప్స్ అంటే మనకేం రావచ్చు, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ హార్జాంటల్ ఎలిప్స్ తీసుకుంటున్నా. మేజర్ యాక్సిస్ ఏంటమ్మా మనకు వచ్చేసరికి చూడండి, మేజర్ యాక్సిస్లో ఏమేమి ఉంది ఇక్కడ మనకి 2
అంటే ఇక్కడ 4 వచ్చేస్తుంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 2 మైనస్ 2 ఇక్కడ ఏమొస్తుంది 1 మైనస్ 1. సో అప్పుడు నాకు ఇక్కడ ఏం రావాలి మనకు వచ్చేసరికి ఇదేమవుద్ది -2, 0 ఇది వచ్చేసరికి 2, 0 ఇదేమవ్వాలి 0, 1 ఇది వచ్చేసరికి ఏమవ్వాలి 0, -1. ఇప్పుడు ఇంకొక ఏరియా ఏం అడుగుతున్నాడు మనకు వచ్చేసరికి y ఈక్వల్ టు mod x మైనస్ 1. y ఈక్వల్ టు mod x ఈక్వల్ టు -1 అంటే y ఈక్వల్ టు mod x మైనస్ 1 ఎలా ఉంటుంది x ఈక్వల్ 0 అయితే y ఈక్వల్ ఎంత -1 అంటే ఇదేగా. అప్పుడు మీకు ఇలా రావాలి ఇది అంటే ఇది ఎక్కడ కరెక్ట్ అవుతుందమ్మా 1, 0 దగ్గర. నెక్స్ట్ ఏమంటున్నాడు y ఈక్వల్ టు 1 మైనస్ mod x అన్నాడు అంటే ఈసారి ఏం రావాలి 1 దగ్గర కనెక్ట్ అవ్వాలి మైనస్ వస్తుంది కాబట్టి రివర్స్ లో వచ్చి ఉంటుంది అంటే ఎలా వచ్చి ఉండాలి ఇలాగా ఇది. ఇప్పుడు చూడండి ఇది చూస్తే ఇది 1 ఇది మనకి ఏరియా కావాలి. ఇప్పుడు ఏరియా కావాలంటున్నాడు ఏరియా బౌండెడ్ బై bounded inside the ellipse and outside the area bounded by the curve equal to mod x minus 1 అంటున్నాడు. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు అమ్మా నేను వచ్చేసరికి ఇక్కడ ఏరియా కావాలి అంటే ఈ ఏరియా అంటే ఇన్సైడ్ ఏమంటున్నాడు అవుట్ సైడ్ అంటున్నాడు. అప్పుడు నేను ఇక్కడ ఏం తీసేసుకోవచ్చు నేను అక్కడ వచ్చేసరికి ఈ ఏరియా మొత్తం తీసుకోవచ్చు అనేగా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అంటే ఇన్సైడ్ రీజన్ ఇదనమాట. ఈ రీజన్ వద్దంట మనకేం కావాలంట అవుట్ సైడ్ రీజన్ కావాలంట. మనం ఏం తీసేసుకోవచ్చు అమ్మా ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ లో నుంచి ఎవరిని తీసేద్దాం ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ లానే కనబడుతుంది ఇది 1 అని కనబడుతుంది ఇది అంతా √2 ఇది అంతా √2 ఇదంతా √2 ఇదంతా √2. సో అప్పుడు నాకు ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి √2 అంటే ఏరియా ఆఫ్ ది స్క్వేరేనా అంటే ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ లో నుంచి ఏరియా ఆఫ్ ది స్క్వేర్ తీసేయచ్చు కదా సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ ఎంత మనకు వచ్చేసరికి ఇక్కడ ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ ఏంటమ్మా మనకి 5ab మైనస్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏంటి మనకి √2 ఇంటూ √2 అంటే √2 హోల్ స్క్వేర్. 5ab ఏమై ఉండాలి 5 ఇంటూ ఏ ఎంత 2 b ఎంత 1 మైనస్ √2 హోల్ స్క్వేర్ అంటే 2 అంటే ఇది ఎంతమ్మా 2π - 2 ఇది 2π - 2 అనమాట. సో ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి 2π - 2 ఇది ఆన్సర్ ఈజీ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే ఇది కూడా ఈజీ క్వశ్చనే డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఇచ్చాడు మనకి 1 + x² dy + 1 - tan 1 x dx = 0. 1 + x² dy + 1 - tan 1 x dx = 0. ఇదేనమ్మా ఇచ్చింది మనకు చూడండి రైట్ 1 + x² dy + 1 - tan 1 x dx = 0. y of 0 ఎంత ఇచ్చాడు 1 y of 0 = 1 అయితే y of 1 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అంతేనా. ఇప్పుడు ఏం రాద్దాం 1 + x² ని డివైడ్ చేయొచ్చా డివైడ్ చేస్తే ఏమవుతుంది చూడండి 1 + x² ని డివైడ్ చేస్తే dy ప్లస్ ఇదేమవుతుంది 1/1 + x² మైనస్ tan 1 x / 1 + x² = 0 అంతేనా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేయండి ఇదేమవుతుంది ఇది dx ఇక్కడ dx ఇంటిగ్రేషన్ ఇలాగా ఇదేమవుతుంది y ప్లస్ 1/ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x² అంటే ఏంటి మనకి tan 1 x మైనస్ దీన్ని ఏం రాసుకోవచ్చు t అని రాసుకుంటే ఇక్కడ ఏం రాయొచ్చు t dt అయిపోతుందా దీన్ని ఏం రాయొచ్చు మనం tan 1 x హోల్ స్క్వేర్ బై 2 అని రాసుకోవచ్చా t² = 2 ఎంతమ్మా మనకు వచ్చేసరికి ఇది 0 తీసేసుకోండి అంటే కాన్స్టెంట్ మనకి కాన్స్టెంట్ కావాలి. ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ ఏమవుతుంది చూడండి y + tan 1 ఆల్రెడీ మనకి y of 0 = 1 అని ఇచ్చాడు కదా x ప్లస్ లైన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు 0 y ప్లస్ లైన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు 1 అప్పుడు ఏమవుతుంది చూడండి y = 1 ప్లస్ tan 1 x ఎంత 0 ఇదంతా 0 = c ప్లస్ లైన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు నేను వచ్చేసరికి ఇది నేనేం తీసుకుంటున్నాను అంటే -1 ఆర్ +1 ఏదైనా కానీ. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి ఇది ప్లస్ c తీసేసుకోండి ప్లస్ c = 0. ఇప్పుడు ఇదేమవుతుందమ్మా c = ఏమవుతుంది వచ్చేసరికి c = -1 సో c = -1. ఇప్పుడు నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చా c = -1 సబ్స్టిట్యూట్ చేయొచ్చా ఏమవుతుంది అప్పుడు వచ్చేసరికి మనకి సో y ప్లస్ tan 1 x మైనస్ tan 1 x/2 అంటే ఏం రాసుకోతుందాం మనం డైరెక్ట్ రాసేద్దాం tan 1 x/2 -1 = 0. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి y మనకు కావాల్సింది ఏంటంట
వై ఆఫ్ 1 ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఎక్స్ ప్లేస్లో 1 పెట్టవచ్చు కదా, ఎక్స్ ప్లేస్లో 1 పెడితే ఏమవుతుంది మనకు వచ్చేసరికి వై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఎంత π/4 మైనస్ దీన్ని ఏం రాయొచ్చమ్మా మనం వచ్చేసరికి tan ఇన్వర్స్ 1 అంటే ఇది హోల్ స్క్వేర్ రావాలి. ఇక్కడ చూసుకోండి, ఇది స్క్వేర్ అంటే మనకు వచ్చేసరికి ఇది స్క్వేర్ మనకు వచ్చేసరికి tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఎంత π/4 అంటే 5²/16 ఎంత వచ్చింది 32 అంతేనా, 16 × 32 మైనస్ 1 = 0. y ఈక్వల్ ఏం రాసుకోవచ్చు అప్పుడు 5²/32 మైనస్ π/4 ప్లస్ 1. ఇది ఎక్కడ ఉందో చూడండి, 5²/32 మైనస్ π/4 ప్లస్ 1 అంటే ఎక్కడ ఉందమ్మా ఆప్షన్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్. ఓకే, ఈజీ క్వశ్చన్, డైరెక్ట్గా మనం చేసేసుకోవచ్చు, ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఇది కూడా డైరెక్ట్ చేసేయచ్చు. ఎలా చూడండి, ఇక్కడికి వచ్చేసరికి కొసికెంట్ 10 ఉందనుకోండి, కొసికెంట్ 10 ఏం రాసేయచ్చు 1/sin 10 మైనస్ √3/cos 10. మా దీని క్రాస్ మల్టిప్లికేషన్ ఏమై ఉండాలి, క్రాస్ మల్టిప్లికేషన్ ఏమై ఉండొచ్చు మనకు వచ్చేసరికి చూసుకోండి, ఏమి ఇచ్చాడు ఇక్కడ కొసికెంట్ 10 మైనస్ √3 10. ఓకేనా, దీని వాల్యూ కావాలంట, అంటే దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి కొసికెంట్ 10 ఏం రాయొచ్చు 1/sin 10 మైనస్ √3/cos 10 ఇలా రాసుకోవచ్చా. వాట్ ఈస్ క్రాస్ మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమైంది మనకి sin 10 cos 10, దీన్ని ఏం రాయొచ్చు cos 10 మైనస్ √3sin 10. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని a cos x ప్లస్ b sin x ఫామ్లో ఉంది కాబట్టి √a² + b² చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు 2 ఇక్కడ 1/2 cos 10 మైనస్ √3/2 sin 10 అని రాయొచ్చు అమ్మా, బై sin 10 cos 10 అని రాయొచ్చు డిగ్రీస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు చెప్పండి, 2 1/2 ఏం రాద్దాం sin 30 cos 10 మైనస్ దీన్ని ఏం రాయొచ్చమ్మా cos 30 sin 10 బై దీన్ని ఏం రాసుకోవచ్చు sin 10 cos 10 అలా రాయండి. ఇదేంటి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇదేమవుతుంది చూడండి 2 sin 20 ఏనా, sin a మైనస్ b 30 మైనస్ 10 ఏమవుతుంది sin 20 బై sin 10 cos 10 డిగ్రీస్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి sin 20 ఏం రాయొచ్చు నేను 2 × 2 sin 10 cos 10 sin 2θ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా, sin 10 cos 10 యూజ్ చేయొచ్చా 2 sin θ cos θ. అప్పుడు ఏమవుతుంది sin 10 cos 10 sin 10 cos 10 క్యాన్సిల్ అయ్యి 4. ద ఆన్సర్ ఈజ్ 4. చూడండి ఎక్కడ ఉందో ఆన్సర్ 4 రైట్. ఇది ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి చూద్దాం. లెట్ HB ఏ హైపర్బోలా కాన్ఫోకల్ విత్ ఎలిప్స్ అంటున్నాడు. అంటే ఏమవ్వాలమ్మా ఫోకస్లు ఏమై ఉండాలి సేమ్ అయి ఉండాలి. అంటే ఏమైంది ఇక్కడ ఎలిప్స్కి అండ్ హైపర్బోలాకి ఏమైంది మనకి ఫోకస్ సేమ్ అంట. అంటే ఈ S' రెండు ఎలా ఉన్నాయి సేమ్ ఉన్నాయి అంటే వెంటనే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు కర్వ్ ఏమి ఇచ్చాడు మనకు వచ్చేసరికి ఎలిప్స్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ x² / 36 + y² / 16 = 1. మా x² / 36 + y² / 16 = 1. హారిజాంటల్ ఎలిప్స్ ఇచ్చినట్టేనా. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ 5. ఇది హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ చూసుకోండి. ఈ ఎసెంట్రిసిటీ ఏంటంటే మనకు వచ్చేసరికి హైపర్బోలా ఎసెంట్రిసిటీ అనమాట. ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా ఎవరిని అడుగుతున్నాడు చూడండి, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ H అని అడుగుతున్నాడు. ఓకే చూడండి H యొక్క ఎసెంట్రిసిటీ. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనిలో మనకేమన్నాడు ఫోకస్ సేమ్ అన్నాడు అంటే వెంటనే ఏం తీసుకోవచ్చు ఫోకస్ సేమ్ కదమ్మా కాన్ఫోకల్. ఆ ఫోకస్ అంటే ఫోకస్ సేమ్ అంటే A1 E1 = A2 E2 అని రాసుకోవచ్చు. అంటే ఏం రాసేసుకోవచ్చు నేను ఇక్కడికి వచ్చేసరికి A² దీన్నే రాసుకున్నాం. అంటే ఇక్కడ x² / A² + y² / B² = 1 అనుకుంటున్నా. ఇది మనకి ఎలిప్స్. హైపర్బోలా ఏమనుకుంటున్నా అంటే x² / A² + y² / B² = 1. మా ఇది హైపర్బోలా H హైపర్బోలా. ఇప్పుడు ఏమంటున్నాడంటే కాన్ఫోకల్ అంటున్నాడు కాబట్టి నేనేం రాసేసుకోవచ్చు A² - B² = A² + B² అవుతుంది
కాన్ఫోకల్ కాబట్టి. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ఎంత ఇక్కడ, వాట్ ఈజ్ ఏ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 36 - 16 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చాడు, అవునా కదా. అప్పుడు నాకు ఇదేమవుతుంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 20, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ 20. కానీ ఇక్కడ ఫోకస్ ఏమి ఇచ్చాడు చూడండి, ఫోకస్ ఏమి ఇచ్చాడు, దేని ఫోకస్ ఇచ్చాడు మనకి ఇక్కడ హెచ్ ఫోకస్ ఇచ్చేసాడు. ఆల్రెడీ మనకి ఎలిప్స్ ఫోకస్ కూడా కనుక్కోవచ్చు, హెచ్ ఫోకస్ హైపర్బోలా కావాలి. హైపర్బోలా ఫోకస్ ఏంటమ్మా ఈ ఈక్వల్ టు అంటే ఈ హెచ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏ స్క్వేర్ మీన్స్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ రాసుకోవచ్చా. ఇప్పుడు ఈ అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఈ స్క్వేర్ అమ్మా, ఇది ఈ హెచ్ స్క్వేర్ ఈ స్క్వేర్ ఎంత మనకు వచ్చేసరికి 5 అని ఇచ్చాడు కదా, ఏం రాసుకోవచ్చు 25 1 ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఎంతమ్మా ఇది 24 ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్. బి స్క్వేర్ లో పెట్టండి ఏమవుతుంది ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 24 ఏ స్క్వేర్ ఈక్వల్ టు 20, ఏ స్క్వేర్ ఈక్వల్ ఎంత అప్పుడు 20/25 ఎంతమ్మా 4/5. ఏ స్క్వేర్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 4/5 వచ్చింది. మరి బి స్క్వేర్ వాల్యూ ఎంత, బి స్క్వేర్ ఇక్కడ నుంచి కనుక్కోవచ్చుగా, ఇక్కడ కూడా బి స్క్వేర్ కనుక్కుంటే ఏమవుతుంది చూడండి, ఏ స్క్వేర్ ఆల్రెడీ వచ్చేసింది మనకి, ఏ స్క్వేర్ ఎంత 4/5 అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు 20 - 4/5 ఎంత 96/5. కానీ లేటెస్ట్ రెక్టమ్ అడిగాడు కదా, వాట్ ఈస్ లేటెస్ట్ రెక్టమ్ ఫర్ ద హైపర్బోలా 2b స్క్వేర్ బై ఏ, వాట్ ఈస్ 2 ఇంటూ బి స్క్వేర్ ఎంతమ్మా 96/5. వాట్ ఈస్ ఏ వాల్యూ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 4/5 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4/5 ఎంతమ్మా అప్పుడు 2/√5 2 క్యాన్సిల్, ఈ √5 కూడా ఇక్కడ క్యాన్సిల్ అవుతే ఏమొచ్చి ఉంటుంది 96/√5. ఇది అంటే ఆన్సర్ ఏమి ఉండాలి మనకి 96/√5. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇది ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ నుంచి ఇచ్చాడు డెఫినెట్ ఇంటిగ్రల్స్ -π/6 నుంచి π/6 ఉందంట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని స్ప్లిట్ చేద్దాం, నోమినేటర్ని స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడికి వచ్చేసరికి స్ప్లిట్ చేయగానే ఇదేమవుతుంది చూడండి 2π/1 - sin mod x ప్లస్ π/6 ప్లస్ 4x⁴11 4x⁴11/1 - sin mod x ప్లస్ π/6 ఇలా వస్తుందమ్మా. ఇదేమవుతుంది చూడండి, ఇది ఇంటిగ్రేషన్ -π/6 నుంచి π/6, ఇది కూడా ఇంటిగ్రేషన్ -π/6 నుంచి π/6 ఉంటుంది. ఇదేమవుతుంది ఆడ్ ఫంక్షన్ అవుతుంది చూడండి, మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ స్టేట్ అంటే సో π/6 -π/6 క్యాన్సిల్ అయ్యి ఇది ఏమవుతుంది మనకి, ఇది కింద ఈవెన్ ఉంది పైన ఆడ్ ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ హోల్ ఫంక్షన్ ఏమైపోయింది ఆడ్ అయిపోయింది. కాబట్టి ఈ ఫంక్షన్ నేను ఏం చేయొచ్చు క్యాన్సిల్ చేసేయచ్చు 0. సో ఇప్పుడు నేనేం కనుక్కోవాలి 2π. ఇప్పుడు ఏం చూద్దాం చూడండి, నాకు ఇంకేం మిగిలింది ఇక్కడికి వచ్చేసరికి -π/6 నుంచి π/6 2π/1 - sin ఆఫ్ mod x ప్లస్ π/6 ఇది నాకు మిగిలింది dx. ఇదమ్మా నాకు మిగిలింది. ఇప్పుడు ఈ వాల్యూని ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఏం చేయొచ్చు చూడండి, 2πని బయటికి తీసుకొచ్చేస్తున్నా. ఆటోమేటిక్ ఇది ఏంటిది మనకి ఆడ్ ఈవెన్ ఫంక్షనేగా, ఈవెన్ ఫంక్షన్ అయితే ఆటోమేటిక్ ఏం తీసేసుకోవచ్చు నేను ఇక్కడ 0 × 0 to π/6 × 2 ఇక్కడ 2 రాసేసుకోవచ్చుగా నేను 2 × 0 to a అని. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 1/1 - sin ఆఫ్ mod x ప్లస్ π/6 dx. ఇది ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి mod x ఏమైపోయింది పాజిటివే. అప్పుడు నేనేం రాసేసుకోవచ్చు 4π 0 to π/6 దీన్ని 1/1 ఏం రాయొచ్చమ్మా sin ఆఫ్ x ప్లస్ π/6 dx. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి x ప్లస్ π/6 ఏమనుకుందాం x ప్లస్ π/6 × t అనుకుంటే dx ఈక్వల్ ఏమవుతుంది dt 4π ఇంటూ ఇంటిగ్రేషన్ మారిద్ది కదా, ఇక్కడ 0 పెడితే ఇదేమైంది π/6 ఇదేమవుతుందమ్మా π/3 ఇదేమవుతుంది 1/1 - sin t ఇదేమవుతుంది dx dt. సో ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయొచ్చా దీన్ని మనం 1/1 - sin tని ఇంటిగ్రేషన్ చేస్తే అంటే ఇంటిగ్రేషన్ చేయాలంటే రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేస్తే ఏమైంది ఇక్కడ 1 + sin t / 1 + sin t ఏమవుతుంది అప్పుడు 1 + sin t / 1² - sin² θ అంటే ఏమవ్వాలమ్మా cos² θ అవ్వాలి. cos² t అంటే ఇక్కడ ఏం రావచ్చు π/6 నుంచి π/3. సో ఇది 4π ముందు ఉంది, ఇదేం రాసుకోవచ్చు dt. సో దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చో చూడండి, ఇప్పుడు స్ప్లిట్ చేయొచ్చా దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చో చూసుకోండి. 1/cos² θ అంటే sec² t అంటే θ కాదు t ఉందమ్మా కాబట్టి dt ప్లస్ sin t /cos t ఏం రాసుకోవచ్చు tan t × sec t. సో దీన్ని ఏం రాసుకోవచ్చు dt. ఇదేంటి ఇక్కడ మనకి π/6 లిమిట్స్ ఏంటి π/3 సో 4π. ఇది వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² t
సీకెండ్ స్క్వేర్ టీ ఏమవ్వాలి, tan t అయి ఉండాలి. ఇదేమవ్వాలి, సీకెండ్ టీ అయి ఉండాలి. ఇదేం ఉండాలమ్మా, π/6 నుంచి π/3. అప్లై చేయండి. 4π ముందు ఉండే, మర్చిపోకండి 4π. ఇదేమవ్వాలి చూడండి, π/3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, tan 60 ఎంత, √3. సీకెండ్ 60 ఎంత మనకు వచ్చేసరికి cos 60 1/2 కాబట్టి ఇదేమో ఉండాలి, సీకెండ్ 2 అయి ఉండాలి. మైనస్ π/6 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైందమ్మా, 1/√3. ఇదేమి ఉండాలి, సీకెండ్ 30 ఏమి ఉండాలి, 2/√3. ఇదేమవుతుంది చూడండి, మొత్తానికి √3 వస్తుంది. ఈ √3 ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోతుంది చూసుకోండి. 1 + 3 3/√3. 3/√3 ఏమవుతుంది, √3 ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ 2. అంటే 4π × 2 = 8π. ఓకేనా, 8π అని రాసుకోవచ్చు. చూడండి ఎక్కడ ఉందో ఆన్సర్, రైట్, 8π. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. మా దీన్ని కొద్దిగా ఇది లెంతీ ప్రాబ్లమే, కానీ మనం ఏంటంటే ఈ క్వశ్చన్ని మనం 1 అంటే ఎలా చేయొచ్చో చూద్దాం. 1 - 2x⁻26. సో ఇక్కడ చూస్తే దీన్ని జనరల్ టర్మ్ రాసేద్దాం. జనరల్ టర్మ్ ఏమై ఉంటుంది, జనరల్ టర్మ్ 1 - 2x⁻26 ఏమవుతుంది చెప్పండి నాకు. ఇక్కడికి వచ్చేసరికి ax² + bx + c 1 - 2x⁻26. జనరల్ టర్మ్ ఏంటమ్మా మనకు వచ్చేసరికి, దీని జనరల్ టర్మ్ ఏమై ఉంటుంది, సిగ్మా. మనం తీసేసుకుంటే మామూలుగా టీఆర్ టర్మ్ ఏమై ఉండాలి మనకు వచ్చేసరికి 26. దీనికి రాస్తున్న టర్మ్ 2x అంతేనా, రైట్. జనరల్ టర్మ్ ఏమై ఉండాలి మనకు వచ్చేసరికి, జనరల్ టర్మ్ టీఆర్ + 1 ఏం రాయొచ్చమ్మా, 26cr 1/26 - r. దీన్ని ఏం రాయొచ్చు, -2x⁻r. దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం రాయొచ్చు, దీన్ని వచ్చేసరికి టీఆర్ + 1. ఏదైనా జనరల్ టర్మ్ వచ్చేసరికి ఇప్పుడు ఇది ఎలాగో 1 పవర్ ఎనీథింగ్ ఏమవుతుంది, 1. 26cr ఇదేమవుతుంది, -2r x⁻r. ఇది ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏం కావాలంటున్నాడు చూడండి. ఇక్కడికి వచ్చేసరికి ax² × 1 - 2x⁻26. ఓకేనా. అసలు మనకేం కావాలి ఇక్కడ, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏమంటున్నాడమ్మా, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏమంటున్నాడు, 0. కోఎఫిషియంట్ ఆఫ్ x² 0. కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఏమంటున్నాడు, 0. కోఎఫిషియంట్ ఆఫ్ x ఏమంటున్నాడు, కోఎఫిషియంట్ ఆఫ్ x ఏమంటున్నాడు, -56. ఇది -56. సో కోఎఫిషియంట్ ఆఫ్ x² = 0, కోఎఫిషియంట్ ఆఫ్ x³ = 0, కోఎఫిషియంట్ ఆఫ్ x = -56. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x² కావాలమ్మా. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే ముందు ఏం రాస్తున్నా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ ఆఫ్ x² కావాలంటే ఆల్రెడీ x² ఉందిగా ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ x² ఉందంటే దీనిలో నాకేం కావాలి, కాన్స్టెంట్ కావాలి. అంటే ఏం రావాలి, a × 26c0. నాకేం ఇక్కడ ఏం వచ్చి ఉండాలి మనకి, -2x⁻c. అంటే 0నేనా, 0 వచ్చి ఉండాలి, 0. ఒక 26c0 ప్లస్ మా నెక్స్ట్ వచ్చేసరికి bx × 1 - 2x⁻26 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మనకు వచ్చేసరికి. సో b × నేనేం రాసుకోవచ్చు, దీన్ని 1 కదా చూడండి, ఇక్కడ x⁻1 ఉంది. నాకు ఇక్కడ కావాల్సిన కోఎఫిషియంట్ ఏంటి, ఇంకొక 1 కదా కావాల్సింది x² అంటే. అప్పుడు ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, 26c1. దీన్ని ఏం రాయొచ్చు, -2⁻1. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమవుతుందమ్మా, నెక్స్ట్ c ఏం రాసుకోవచ్చు, c × ఇక్కడ ఆల్రెడీ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ నుంచి ఏం తెచ్చుకోవాలి, x² కావాలంటే ఏం తెచ్చుకోవాలి, ఇక్కడ 26c2 - 2 ఏం చేద్దాం, ఇక్కడ వచ్చేసరికి ఏం రావాలి, స్క్వేర్. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏమంటున్నాడు మనకి, 0 అంటున్నాడు. 0 తీసేసుకున్నాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, a + b × 26 × -2 ఏమవుతుంది, -52b + c. 26c2 ఏం తీసేసుకోవచ్చు అమ్మా, 13 × 4 అంటే ఇక్కడ ఏం తీసేసుకోవచ్చు, c × 26 2 అంటే 26 ×
25 అంటే 13 ఇంటూ 25 ఇంటూ -2 హోల్ స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు అంటే 400 ఇక్కడ 100 వస్తుంది 13 వస్తుంది అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం 1300 c ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఎప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వచ్చినప్పుడు. మనకు నెక్స్ట్ ఏం కావాలి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ తీసుకుందాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ తీసుకుంటే ఇక్కడ చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది, ఇంకేం కావాలి, ఒక కోఎఫిషియంటే కావాలి కదా, అంటే 1 కావాలి కదా, పవర్ 1. అప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ a ఇంటూ 26c1 నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు -2 హోల్ పవర్ 1. నెక్స్ట్ ఏం తీసుకుందాం, నెక్స్ట్ b ఇంటూ 26 ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఉందంటే ఎక్స్ స్క్వేరే కదా కావాల్సింది, ఎక్స్ క్యూబ్ కావాలి కానీ ఎక్స్ ఉంది ఇంకా స్క్వేరే కదా కావాల్సింది, అప్పుడు ఏం తీసుకుందాం 26c2 -2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ సి ఉంది ప్లస్ సి 26c3 తీసుకుంటున్నా, 3 తీసుకొని ఇక్కడ ఏం రాసుకుంటున్నా -2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 0. మా చూడండి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కూడా ఏమొస్తుంది మనకి 0నే, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కూడా ఎంత 0. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది 26 అంటే మనకి ఇక్కడ -52a నెక్స్ట్ 26c2 అంటే ఇక్కడ కూడా 4 ఇంటూ ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా 1300b మైనస్ దీని మొత్తం 8 ఇంటూ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 2633 సంథింగ్ 0 ఇలా వస్తుంది మనకి. సో నెక్స్ట్ ఏం రావాలి మనకు వచ్చేసరికి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వచ్చి ఉండాలి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏమై ఉండాలి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏమై ఉండాలి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటమ్మా మనకు వచ్చేసరికి ఎక్స్ కావాలి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, లీస్ట్ పవరే 2 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఏకి ఏ ఉండదు, ఏ అంటే ఏ ఇంటూ 0 అసలు ఏం ఉండదు, అక్కడ కోఎఫిషియంట్ ఉండదు మనకి. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏముంటుంది బి, ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ వచ్చి ఉండాలి, అంటే ఏమి ఉండాలి 26c0 అంటే నాట్ ఇది ఏమై ఉండాలి -2 హోల్ పవర్ 0 కాబట్టి 1 అయిపోయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి సి కాన్స్టెంట్ ఎక్స్ రావాలి, అప్పుడు ఏం తీసేసుకుంటాను నేను సి ఇంటూ 26c1 ఇక్కడ ఏం రాసుకోవచ్చు -2 హోల్ పవర్ 1. ఫైనల్గా ఇది ఎంతమ్మా -56 అంట, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అనేది -56 అంట. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ఏమొస్తుంది చూడండి, ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ వచ్చేసరికి b -52c ఈక్వల్ టు -56. ఇది ఇప్పుడు ఇదేంటిదమ్మా మనకి ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది ఫస్ట్ ఈక్వేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ దగ్గర సెకండ్ ఈక్వేషన్, ఇది 3 ఈక్వేషన్. సో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి అన్నోన్ వేరియబుల్స్ 3 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 3 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేస్తే సాల్వింగ్ 1 2 3 సాల్వ్ చేస్తే మీకు వచ్చే వాల్యూస్ ఏమేమి ఉంటాయి అంటే a ఈక్వల్ టు 1200 వచ్చి ఉండాలి, b ఈక్వల్ టు 100, c ఈక్వల్ టు 3 అలా వచ్చి ఉండాలి. సో అప్పుడు మనకి ఏమొచ్చేస్తున్నాయి వాల్యూస్ వచ్చేసరికి మనకి 1200 ప్లస్ 103 అంటే మనకి 1303 అలాగ వచ్చి ఉండాలమ్మా మీకు వాల్యూస్. చూసుకోండి క్యాలిక్యులేషన్ అంటే కొద్ది క్యాలిక్యులేషన్ క్వశ్చన్ అన్నమాట, ఇది క్యాలిక్యులేటివ్ క్వశ్చన్ కాబట్టి ఇలా రాసుకుని వీటిని మనం సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ వచ్చి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ రైట్, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇప్పుడు చూడండి ఇక్కడ x-1 హోల్ స్క్వేర్ మోడ్లెస్ x-1 హోల్ స్క్వేర్ -5 ఇంటూ మోడ్లెస్ ఆఫ్ x-1 ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే మోడ్లెస్ ఆఫ్ x-1ని టీ అనుకోవచ్చా, టీ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా మోడ్లెస్ ఆఫ్ x-1 ఏమి ఇచ్చాడు మనకి హోల్ స్క్వేర్ -5 ఇంటూ మోడ్లెస్ ఆఫ్ x-1 ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇదేనా ఇచ్చింది చూడండి రైట్. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే ఇక్కడ టీ అనుకోవచ్చుగా, టీ స్క్వేర్ -5t ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ రూట్స్ ఏమేమి వచ్చి ఉండాలి t -2 ఇదేమేమి ఉండాలమ్మా t -3 ఈక్వల్ టు 0, t ఈక్వల్ ఎంత 2, t ఈక్వల్ ఎంత 3. బట్ t అంటే ఏమనుకున్నా నేను మోడ్ x-1 ఈక్వల్ టు 2 మోడ్ x-1 ఈక్వల్ టు 3. సో ఇక్కడ ఏమై ఉండాలి మీకు x-1 ఈక్వల్ టు +or-2, x-1 ఈక్వల్ టు +or-3, x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు +or-2 +1. ఇంకోటి ఏమొచ్చి ఉండాలి x ఈక్వల్ టు ఇక్కడ +or-3 -1. ఒకరు వాల్యూ ఏమై ఉండాలి 2 + 1 3, ఇది ఏమి ఉండాలి -1. ఇక్కడ ఏమొచ్చి ఉండాలమ్మా +3 అంటే 2 -4. వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత 3 + 2 మనకి ఇదేమొచ్చేస్తుంది మనకి
-2 ప్లస్ 1 మా t ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమొస్తుంది మనకి t స్క్వేర్ -5 t ఈక్వల్ టు -2 -3 రైట్. ఏమంటున్నాడు క్వశ్చన్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అడుగుతున్నాడు. t స్క్వేర్ -5x - 1 + 6 = 0. సో ఇక్కడ మనకి ఏమేమి రూట్స్ వస్తున్నాయి చూసుకోండి. ఇక్కడ x - 1 t అనుకున్నా t స్క్వేర్ -5t + 6 = 0. ఇక్కడ మనకి ఏమేమి రూట్స్ వస్తున్నాయి -2t -3t. సో ఖచ్చితంగా ఏమవుతుంది -2 -3. సో t ఈక్వల్ టు t ఈక్వల్ 3 x - 1 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x - 1 ఈక్వల్ టు 3. సో x - 1 ఈక్వల్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ +or-2 తీసుకోవచ్చు. ఇక్కడ ఏం తీసుకోవచ్చు +or-3. ఒక +2 +1 తీసుకుంటే 3 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకు వచ్చేసరికి -2 +1 తీసుకుంటే ఏమొస్తుందమ్మా -1. నెక్స్ట్ ఇది ఏమొస్తుంది +3 - 1 అంటే 2 -3 అంటే -4. ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుంది 0. అంటే ఏమొచ్చి ఉండాలి సమ్ 0 అయి ఉండాలి. నెక్స్ట్ చూద్దాం. చూడండి ఈ క్వశ్చన్. డొమైన్ ఆఫ్ f of x equal to cos inverse of 2x - 5 by 11 - 3x plus sin inverse of 2x square - 3x plus 1 is a, b. ఆ ఇంటర్వెల్ లో ఉండాలంట. ఆ ఇంటర్వెల్ ఏంటో చూద్దాం మనం. డొమైన్ ఏమేమి ఉండాలమ్మా కాస్ ఇన్వర్స్ కి ఇక్కడ డొమైన్ ఏమేమి ఉండాలి కామన్ డొమైన్ తీసుకుంటాం మనం ఇక్కడ. అవునా కామన్ డొమైన్ తీసుకోవాలంటే ఇంటర్సెక్షన్ తీసుకోవాలి కదా ఈ రెండింటికి. అప్పుడు నేనేం తీసుకోవచ్చు 2x - 5 by 11 - 3x 11 - 3x ఏం తీసుకోవచ్చు మనం ఇక్కడికి వచ్చేసరికి -1 నుంచి 1 వరకు. సైన్ ఇన్వర్స్ ఏమొచ్చి ఉంటుంది సైన్ ఇన్వర్స్ కూడా ఏమవుతుంది మనకి 2x స్క్వేర్ -1 నుంచి అంటే -1 నుంచి 2x స్క్వేర్ -3x + 1 ≤ 1. ఇది 2x స్క్వేర్ -3x + 1 ≤ 1. ఇప్పుడు ఇదేమవుతుందో చూడండి ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఏం రాయొచ్చు మనం 2x - 5 by 11 - 3x - 1 ≤ 0 అని రాసుకోవచ్చా దీన్ని. అప్పుడు ఇదేమవుతుంది 2x - 5 - 11 + 3x by 11 - 3x ≤ 0. సో ఈ పార్ట్ చేస్తున్నాను. ఈ పార్ట్ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఇది 2x అంటే ఇది 5x - 16 by 11 - 3x ≤ 0. x నెగిటివ్ లో ఉంది కాబట్టి నెగిటివ్ తో మల్టిప్లై చేస్తే ఏమైంది మనకి x కామన్ తీయండి 16/5. ఇదేమవుతుంది x - 3 by 11/3 11/3. ఇదేమవ్వాలి ≥ 0. ఇది ఒకటి. ఈ ఇంటర్వెల్ ఏమవుతుంది అప్పుడు నాకు వచ్చేసరికి ఇంటర్వెల్ ఏమవుతుందమ్మా ఇంటర్వెల్లో 16/5 11/3 అంటే ఇదేమవుతుంది 16/5 ఇది ఎంత 11/3 ఎక్కువ కాబట్టి ఇదేమై ఉండాలి ప్లస్ మైనస్ ప్లస్ అంటే నీకు వచ్చే ఇదేమై ఉండాలి మనకు వచ్చేసరికి ఇంటర్వెల్స్ ఇదొకటి ఇదొకటి ఇన్క్లూడ్ రైట్ 11/3 అనేది నాట్ ఇన్క్లూడ్ 16/5 అనేది ఇన్క్లూడెడ్ 16/5 ఇన్క్లూడెడ్ ఇది నాట్ ఇన్క్లూడెడ్ ఇది. సో ఇది మనకి ఈ ఇంటర్వెల్ వచ్చింది. నెక్స్ట్ ఇదేమవుతుంది చూడండి 2x - 5 by 11 - 3x ≤ -1 -1 ఓకేనా. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి -1 ఈ సైడ్కి వచ్చింది అనుకోండి ఇది 0 అవుతుంది. అప్పుడు 2x - 5 by 11 - 3x ఇదేమవ్వాలి +1 ≥ 0. అప్పుడు ఇదేమవుతుంది చూడండి అమ్మా ఇక్కడికి వచ్చేసరికి ఇదేమవుతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ 2x - 5 by +11 - 3x 11 - 3x ≥ 0. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది 2x - 3x అంటే -x + 6 11 - 3x ≥ 0. రెండిట్లో మైనస్ ఉంది ఇక్కడ కామన్ తీసేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ x - 6 ఇక్కడ ఏమవుతుంది x - 11/3 ≥ 0. ఇక్కడ ఇంటర్వెల్ ఏమొచ్చి ఉంటుంది ఈ ఇంటర్వెల్ ఇప్పుడు కామన్ ఇంటర్సెక్షన్ కావాలి కదా మనకి. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకు చూడండి 11/3 అంటే ఇక్కడ ఉంది 11/3 ఇక్కడ ఉంది 11/3 ఇటు వెళ్తుంది ఇక్కడ ఎంతమ్మా 6 ఇలా వెళ్తుంది. ఇది ఏది ఇన్క్లూడెడ్ ఇది నాట్ ఇన్క్లూడెడ్ 6 ఇన్క్లూడెడ్ ఇలాగా. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఏమైంది ఇది మనకు వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం దీనికి చేస్తే ఏమవుతుంది చూడండి 2x² + 1 తీసుకుంటే 2x² - 3x ≤ 0 అమ్మా 1 1 క్యాన్సిల్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది
2x కామన్ తీస్తే x మైనస్ 3/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇంటర్వెల్ ఏమొచ్చి ఉండాలి 0 నుంచి 3/2 రెండు ఇంక్లూడెడే. అంటే ఇది చూడండి, ఇది తీసుకున్నారనుకోండి -1 తీసుకుంటే ఏమవుతుంది 2x² మైనస్ 3x ప్లస్ 2 ఇది ఇలా వస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. ఇక్కడ చూడండి ఆల్రెడీ x బిలాంగ్స్ టు r తీసుకోవచ్చు. ఎందుకో చూడండి, ఇది దీని డిస్క్రిమినేట్ ఏమవుతుంది లెస్ దాన్ 0 అవుతుందా, అంటే వాల్యూస్ అన్ని ఏమై ఉండాలి x బిలాంగ్స్ టు r అయిపోయి ఉండాలి. సో x బిలాంగ్స్ టు r 0/3/2 అంటే 0 3/2 అంటే నీ ఇంటర్సెక్షన్ ఎక్కడ వచ్చి ఉండాలి 0 నుంచి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది 0 నుంచి 3/2 అంటే ఇది మూడిటి యొక్క ఇంటర్సెక్షన్ ఎక్కడ ఉందమ్మా, ఇదేనా మూడిటి ఇంటర్సెక్షన్ అంటే ఎక్కడ ఉంది. దీని ఆన్సర్ ఏమవుతుంది ఫైనల్గా వచ్చేసరికి x బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవచ్చు 0 to 3/2 ఇంక్లూడెడ్. అంటే ఇప్పుడు a ఈక్వల్ ఎంత 0, b ఈక్వల్ ఎంత 3/2. ఫైనల్గా ఏమవుతుందో చూడండి ఆన్సర్. a ఈక్వల్ ఎంత వచ్చింది నాకు వచ్చేసరికి ఇక్కడ a ఈక్వల్ ఎంత 0, b ఈక్వల్ ఎంత 3/2. ఎందుకని 0 to 3/2 వచ్చింది నాకు. అంటే ఇదేనా ఏబి ఇదేగా వచ్చింది మనకి. సో అప్పుడు ఏం తీసుకోవచ్చు 0 3/2 అంటే ఇక్కడ 0 తీసేసుకుంటే 0 3/2 అంటే ఇక్కడ ఎంతమ్మా 3. ఆన్సర్ 3 అన్నమాట దీని ఆన్సర్. ఇది ప్రొసీజర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ రైట్, ఇది చూడండి ఇక్కడ an+1 మైనస్ 1/2 an ఈక్వల్ టు n² మైనస్ 2n మైనస్ 1/n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్. దీన్ని ఏం రాయొచ్చు చూడండి, ఇక్కడ ఏం అడిగాడు n+1 మైనస్ 1/2 an ఈక్వల్ టు n² మైనస్ 2n మైనస్ 1/n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్. n ఎంత అంట గ్రేటర్ దాన్ 1 అంట. ఏం కావాలంటే ఇక్కడ సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an మైనస్ 2/n² కావాలంట. దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి అమ్మా. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తున్నాం చూడండి. an+1 మైనస్ 1/2 an ఈక్వల్ టు n² స్ప్లిట్ చేస్తే ఏమైపోయింది ఇక్కడ n² క్యాన్సిల్ అయ్యి ఏమొచ్చింది ఇక్కడ 1/n+1 హోల్ స్క్వేర్ మైనస్ కామన్ తీస్తే రెండింటి నుంచి 2n+1/n² ఇంటూ n² ప్లస్ 1 n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ రాయొచ్చా లేదా, రాయొచ్చు. ఇప్పుడు ఇది ఏమవుతుందో చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 1/n+1 హోల్ స్క్వేర్. దీన్ని ఏం రాయొచ్చు అమ్మా, నేను ఇలా రాయొచ్చా చూడండి 2n+1ని n+1 హోల్ స్క్వేర్ n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చా లేదా, రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి 1/n+1 హోల్ స్క్వేర్ మైనస్ స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది n+1 క్యాన్సిల్ అయ్యి 1/n² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/n+1 హోల్ స్క్వేర్ ఇది వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు నేను వచ్చేసరికి 2/n+1 హోల్ స్క్వేర్ మైనస్ 1/n². ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే an+1 సైడ్ నేను ఏం చేస్తున్నాను an+1 సైడ్ n+1 తీసుకొస్తున్నా. అప్పుడు 2/n+1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/2 ఇంటూ an మైనస్ 1/n². 1/2 కామన్ దిగొచ్చా, 1/2 కామన్ తీస్తే ఏమైంది 1/2 ఇంటూ an మైనస్ 2/n². మా ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే లెట్ ఇక్కడ n+1 ఇక్కడ n ఉంది, ఇక్కడ n+1 హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ n ఉంది. అప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే లెట్ bn ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ ఏమనుకోవచ్చు నేను దీన్ని మా bn ఏమనుకుంటున్నా అంటే an మైనస్ 2/n² అనుకుంటున్నా. సో ఇదేమై ఉంటుంది అప్పుడు bn+1 అయి ఉంటుంది, ఇదేమై ఉంటుంది bn అయి ఉంటుంది. ఇప్పుడు రేషియో వచ్చిందా లేదా bn+1 అంటే ఎలా ఉంది చూడండి bn+1/bn ఈక్వల్ టు 1/2 ఉందంటే వచ్చే b సిరీస్ ఏమై ఉండాలి gp అయి ఉండాలి కదా. సో మనకేం అడుగుతున్నాడు లాస్ట్ చూడండి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు మిమ్మల్ని సిగ్మా ఇది చూడండి ఇది bn అనుకుంది. అప్పుడు నాకు ఇదేమవుతుంది ఇది bn అయితే సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ bn ఇలా అనుకున్నా bn అని. ఓకేనా, ఇప్పుడు bn వస్తే ఇక్కడ bn ఏమై ఉండాలి మనకి రేషియో. ఇప్పుడు ఇది ఎలా ఉంది n ఈక్వల్ టు 1 అంటే b1 ప్లస్ b2 ప్లస్ b3 ప్లస్ 1 ఇన్ఫినిటీ. ఫార్ములా ఏమై ఉండాలమ్మా b/1 మైనస్ r a/1 మైనస్ r లాగా. ఇప్పుడు b1 కదా కావాల్సింది. b1 అంటే ఏమనుకున్నాను ఇక్కడ చూడండి
ఫైనల్గా నాకు ఇక్కడ ఏమొస్తుంది బి ఈక్వల్ టు ఏమనుకున్నా ఏఎన్ మైనస్ 2/n² అనుకున్నా బిఎన్ ఈక్వల్ టు సో నాకు ఇక్కడ ఫార్ములా ఏమొచ్చింది సిగ్మా 1 ఈక్వల్ టు ఇన్ఫినిటీ బిఎన్ అని అనుకున్నా 1 to ఇన్ఫినిటీ. సో ఇక్కడ నాకేం రావాలి b1 ప్లస్ b2 ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ b1/1 - r. ఆర్ వాల్యూ ఎంత అని తెలుసు నాకు 1/2 తెలుసు. నాకు ఇంకేం కావాలి b1 కావాలి. b1 కావాలంటే ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేయొచ్చా b1 ఈక్వల్ ఏమవుతుంది a1 - 2/1². a1 అంటే ఎంతమ్మా గివెన్ వాల్యూ ఎంత ఇచ్చాడు 1 ఇచ్చాడు. సో 1 - 2 ఎంత -1. సో b1 -1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి -1/1 - 1/2 ఎంత ఇది వచ్చేసరికి -2. బట్ దీనికి ఏం కావాలంట ఇక్కడ ఏమి ఇచ్చాడు మోడ్ ఇచ్చాడుగా మోడ్ -2 ఏమై ఉండాలి మోడ్ మనకేమొచ్చింది ఇక్కడ మోడ్ -2 అంటే ఎంత 2. ఆన్సర్ ఎంత 2 అనమాట వాల్యూ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మై చూడండి ఇఫ్ a1 a2 a3 ఆర్ ఇంక్రీజింగ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ సచ్ దట్ a1 + a3 + a5 = 21 a1 a2 a1 a3 a5 = 64. ఇప్పుడు వాల్యూ ఎంత అంటున్నాడు a1 + a2 + a3 ఎంత అని అడుగుతున్నాడు. గుడ్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే జీపీ కాబట్టి ఇక్కడ వెంటనే జీపీ AR² ఇలా అనుకుంటున్నాను అమ్మా. ఓకేనా నార్మల్ ప్రొసీజర్ AR² ఇదేనా. సో ఇప్పుడు నాకేమి ఇచ్చాడు ఇక్కడ వచ్చేసరికి a1 + a3 + a5 a1 + a3 + a5 ఈక్వల్ ఎంత 21. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు a1 × a3 × a5 a1 × a3 × a5 ఈక్వల్ ఎంత 64 రైట్. a5 ఇప్పుడు నాకేం కావాలి ఫైనల్గా వచ్చేసరికి a1 + a2 + a3 కావాలంట. అంటే ఈ వాల్యూస్ అయినా కావాల్సింది ఆర్ వాల్యూ ఏ వాల్యూ ఉంటే అయిపోద్దిగా ఈ రెండింటి నుంచి తెచ్చుకోవాలి మన వాల్యూస్. నేనేం చేద్దాం ఇక్కడ a × AR² × AR⁴ = 64 అని తీసుకోవచ్చా. తీసుకుంటే a దీన్ని ఏం రాద్దాం a³ R⁴ 6 = 64 AR² హోల్ క్యూబ్ = 64 AR² ఎంతమ్మా నాకు ఇక్కడ 4 క్యూబ్ కాబట్టి 4 నాకు 4 అని అర్థమైపోయింది. ఇక్కడ నుంచి నేను ఏం రాయొచ్చు నేను AR² AR⁴ = 21 AR² అంటే ఎంత వచ్చింది మనకి 4 కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు 4/r². AR² అంటే ఎంత 4 AR² × r² అంటే అప్పుడు నేను ఏం రాయొచ్చమ్మా దీన్ని 4r² = 21. సో r² మల్టిప్లై చేసి చేయండి చూద్దాం. అప్పుడు 4 + 4r² 4r⁴ 21r². దీన్ని ఈ సైడ్ తీసుకొస్తే ఏమైంది మనకు వచ్చేసరికి 4r⁴ - 17r² + 4 = 0. ఓకే r² ఏమనుకుందాం t అనుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది 4t² - 17t + 4 = 0 రాసుకోవచ్చుగా. ఇప్పుడు ఇదేమవుతుంది చెప్పండి అమ్మా రూట్స్ ఏమై ఉండాలి రూట్స్ t = -b అంటే 17 + 17 ± (b² ఏమై ఉండాలి వాట్ ఈస్ b²? 17 అంటే 289 - 4 × 4 16 16 × 4 లైక్ 4ac 16 × 4 64/2a 2 × 4 ఏమవుతుందో చూడండి ఇక్కడగా 17 ± (5 225 225 అంటే ఎంత 15 అయినా 15/8 17 + 5 అంటే 32/8 ఒకటి వస్తుంది. ఇంకోటి ఏం రావాలి మనకి 2/8 ఒకటి రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చూడండి ఒక t వాల్యూ ఎంత t = 4 ఇంకోటి ఎంత 1/4. t అంటే ఏంటమ్మా మనం ఇక్కడ అనుకుంది t అంటే ఏమనుకున్నాం r² కాబట్టి r² ఏమై ఉండాలి r² = 4 లేదా 1/4 r ఏమై ఉండాలి +or-2 r +or-1/2. ఇక్కడ చూడండి మనం ఆర్ వాల్యూ ఏం తీసుకోవాలనేది ఇక్కడ మనకి ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఆల్రెడీ మీకు ఏమన్నాడు ఇంక్రీజింగ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నాడు కాబట్టి ఆర్ వాల్యూ ఏమి ఉండాలి పాజిటివ్ వాల్యూ ఉండాలి. అప్పుడు అది కూడా మనం ఏం తీసుకుంటాం >1 అంటే అప్పుడు ఎక్కడ వాల్యూ తీసుకోవచ్చు నేను r ఏం తీసుకుంటున్నాను నేను 2 r = 2 అన్నాడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇంక్రీజింగ్ సిరీస్ అంటున్నాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నేను r = 2 తీసుకుంటే ఇది ఏమై ఉండాలి ఏ వాల్యూ ఏమి ఉండాలి చెప్పండి a4 = 4 a = ఎంత 1 అప్పుడు a = 1 వచ్చింది. నెక్స్ట్ ar ఏమై ఉండాలి 1 × 2 ఎంతమ్మా 2. సో ఫస్ట్ టర్మ్ ఎంత మనకు వచ్చేసరికి 1 ఇదంత 2 ఇదంతా 4 మొత్తం ఎంత 7. ఇది మన ఆన్సర్ ఇది కాదు.
మనల్ని అడిగింది ఇది కదా 1 + 2 + 8 సెకండ్ టర్మ్ 2 కదా నెక్స్ట్ ఇది ఏమై ఉండాలి 4 ఎంత ఇది 7 ఇలా చేయొచ్చు అనమాట క్యాలిక్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద వాల్యూ ఆఫ్ చూడండి నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 6 0 to π మాడ్యులస్ ఆఫ్ sin x + sin 3x + sin 2x dx ఈజ్. ఇప్పుడు ఇక్కడ నేనేం తీసేసుకోవచ్చు, నేను వచ్చేసరికి ఇక్కడ 0 to π మాడ్యులస్ ఆఫ్ sin x + sin 3x + sin 4x ఇలాగైనా తీసుకునేది మనం వచ్చేసరికి దీన్ని ఏమైపోతుందమ్మా 0 to π sin x 3xని ఏం రాసేయచ్చు sin 2 sin 4x/2 ఏం రాసుకోవచ్చు sin 2x. దీన్ని ఏం రాయొచ్చు cos x + sin 4xని ఏం రాసేయచ్చు నేను 2 sin 2x cos 2x అని కూడా రాసేయచ్చు అమ్మా. ఇది రాసేయచ్చు dx 0 to π. ఆల్రెడీ ఇక్కడ ఏముంది 6 ఉంది, 2 కామన్ తీసేయచ్చుగా 2 sin 2x కామన్ తీసేస్తే 6 × 0 to π. లేకపోతే ఇక్కడ నుంచి ఏం రాసేయచ్చు 2 sin x cos x. ఇక్కడ ఏమొచ్చేస్తుంది మనకి sin 2x sin 4x. ఇదేంటిది మనకి ఇక్కడ వాల్యూ చూడండి, సారీ sin 2x కదా అది అక్కడ sin 2x, ఇది sin 2x sin 2x. ఇక్కడ నుంచి ఏం కామన్ తీసేయచ్చు మనకు చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 2 sin 2x cos x 3x ఇది ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం కామన్ తీసేస్తున్నా 2 sin 2x కామన్ తీసాను అనుకోండి 2 sin 2x ఇదేమేమి ఉండాలి మనకు వచ్చేసరికి cos x + 1 cos x + 1. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి మనకి ఇక్కడ 2 sin 2x ఒకటే కామన్ తీయండి ఎందుకంటే 2 ఒక చోటే ఉంది కదా sin 2x ఇదేమేమి ఉండాలి 2 cos x ప్లస్ ఇదంతమ్మా మనకు వచ్చేసరికి 1. రైట్ ఇక్కడ కూడా ఏం రాసుకోవచ్చు చూడండి dx ఇక్కడ ఏం రాస్తున్నా 0 to π. ఇక్కడ 6 దీన్ని ఏం రాయొచ్చు 2 sin x cos x అని రాయొచ్చుగా 2 ఇక్కడ రాస్తే ఇదేమి ఉండాలి mod sin x. ఇదేమి ఉండాలమ్మా మనకు వచ్చేసరికి cos x ని మల్టిప్లై చేస్తే ఏమైంది 2 cos x ప్లస్ ఇదేమవుతుంది cos x అవుతుంది dx. మీరు జాగ్రత్త చూడండి 0 to πలో సైన్ ఏమై ఉండాలి పాజిటివ్, cos x ఆటోమేటిక్గా ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు నేనేం తీసుకుంటున్నా అంటే cos x ఏమని తీసుకున్నా t అనుకున్నా అమ్మ ఇది mod sin x ఆల్వేస్ 0 to πలో ఏమి ఉండాలి పాజిటివ్. అంటే ఇప్పుడు నేనేం రాసుకోవచ్చు ఇక్కడ ఇదేం రాసుకోవచ్చు 12 0 to π. దీన్ని ఏం రాయొచ్చు sin x, దీన్ని ఏం రాయొచ్చు 2 cos x ప్లస్ cos x dx. సో ఇప్పుడు నేను sin x t అనేసుకోవచ్చా, sin x t అనుకుంటే sin x = t అనుకుంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఏమై ఉండాలి మనకు వచ్చేసరికి cos x cos x t అనుకుందాం cos x t అనుకుంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x ఏమై ఉండాలి మైనస్ sin x dx = dt. సో ఇక్కడ నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు sin x dx = మైనస్ dt. సో 12 ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అమ్మా 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 1, పై సబ్స్టిట్యూట్ చేస్తే -1. sin x dx ఏం ప్లేస్లో ఏం పెట్టవచ్చు మైనస్ dt, మైనస్ ఇక్కడ ఏమవుతుంది dt. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది చూడండి ఇక్కడ 2t² దీన్ని ఏం రాయొచ్చు మైనస్ t అని రాసేయచ్చుగా 2t² మైనస్ t. చూడండి ఇక్కడ 1 -1 లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని లోయర్ చేస్తే మైనస్ ఏమైంది పాజిటివ్ అయింది. అప్పుడు నేను ఇక్కడ ఏం రాయొచ్చు 12 × -1 to 1 2t² మైనస్ t = dt. ఇది ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం t² మైనస్ t అంటే నేనేం రాసేయచ్చు అమ్మా లిమిట్స్లో వచ్చేసరికి t² ఇది ప్లస్ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు లిమిట్స్ ఏం రాసుకోవచ్చో చూసుకోండి t² ప్లస్ t అంటే ఇక్కడ t కామన్ తీస్తే 2t కామన్ తీస్తే ఎంత t + 1/2 అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు వేవిక్ కర్వ్ మెథడ్ ప్రకారం -1/2 ఇది ఎంత 0 ప్లస్ మైనస్ ప్లస్. సో ఇదేం రాసుకోవచ్చు -1 నుంచి అమ్మ క్యాలిక్యులేషన్ చేశారనుకోండి 12 దీన్ని ఎలా రాసుకోవచ్చు -1 × -1/2. నెక్స్ట్ దీన్ని ఏం రాయొచ్చు -1/2 నుంచి 0 ప్లస్ 0 నుంచి ఇది ఎంత మనకు వచ్చేసరికి 0 నుంచి 1 వరకు ఎందుకంటే -1 to 1 ఉంది. ఇదేమై ఉండాలి పాజిటివ్, ఇది అంత మనకి నెగిటివ్. అంటే ఇక్కడ పాజిటివ్ అంటే ఏం తీసేసుకుంటాం డైరెక్ట్ 2t² + t అని తీసుకుంటాం. దీన్ని ఏం తీసుకుంటాం -2t² + t అని తీసుకుంటాం. దీన్ని ఏం తీసుకుంటాం మనం వచ్చేసరికి
ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ఇది ఏమవుతుంది 2t² + t అని తీసేసుకొని వచ్చేస్తాం అనమాట. ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేస్తే మీరు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 17 వచ్చి ఉంటుంది. చూసుకోండి 17 క్యాలిక్యులేషన్ చేస్తే 17. బట్ ఇక్కడ కాన్సెప్ట్ అంతా మనకు అర్థం కావాల్సింది ఈ పాయింట్ దగ్గర. దీన్ని ఎలా తీసుకుంటాం అనేది అర్థం అవుతే చాలు మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. log base c లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 f of x + 2/f of 3. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసరికి x = 1 పెడితే f of 3/f of 3 1 వస్తుందా? 1 పవర్ ఇదేమవుతుంది ఇన్ఫినిటీ. 1 పవర్ ఇన్ఫినిటీ ఉందంటే వెంటనే మనకు ఐడియా రావాల్సిన ఫార్ములా ఏంటి? f of x హోల్ పవర్ g of x లిమిట్ ఎక్స్టెండ్స్ టు a. ఇది ఎప్పుడైతే 1 అయిద్దో ఇది ఒకవేళ ఇన్ఫినిటీ అవుతే మనం ఏం రాసేసుకోవచ్చమ్మా? మనం ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x - 1 into g of x అని రాయొచ్చు. సో ఇప్పుడు అలాగే రాసుకోవచ్చు చూడండి. దీన్ని కూడా ఇక్కడ ఏం రాయొచ్చు మనం? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఈ పవర్ లిమిట్. ఇప్పుడు ఈ లిమిట్ ఎక్కడ ఉంది చూడండి, ఈ లోపల ఉంది మనకి లిమిట్ ఎక్స్టెండ్. దీన్ని ఏం రాయొచ్చు మనం? f of x + 2 ఏం రాయొచ్చు? f of x + 2/f of 3 - 1 into g of x అంటే ఎంత వచ్చింది మనకి? 18/x - 1 హోల్ స్క్వేర్. 18/x - 1 హోల్ స్క్వేర్. ఇది దీనికి ఏం రాయొచ్చు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1. ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి. ఇది వచ్చేసరికి ఇది మనకి 0/0 ఫామ్లో వస్తున్నట్టు చూడండి. ఇది 0/0 ఫామ్లో వస్తుంది కాబట్టి ఏం రాసేయచ్చు? 0/0 ఫామ్లో. అప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే కింద ఈ ఉంది మర్చిపోకండి. ఈ ఎలాగో ఉంది. సో ఇప్పుడు నేనేం రాసుకోవచ్చు దీన్ని? ఈ పవర్ ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే ఈ పవర్ f' ఆఫ్ x + 2/f of 3. ఇక్కడ ఏమవుతుందమ్మా? 8/2 into x - 1. ఇక్కడ f of 3 వాల్యూ 18 వాల్యూ సేమ్ చూసుకోండి. f of 3 ఎంత అన్నాడు? 18. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం? క్యాన్సిలేషన్ చేసుకోవచ్చా? f of 3 18 క్యాన్సిల్. నెక్స్ట్ ఇది ఏముంది? మళ్ళీ 0/0 ఫామ్ అంటే మళ్ళీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 పెడితే f' of 3 ఎంత మనకు వచ్చేసరికి మనకి f' of 3 0/0 ఫామ్ వచ్చింది కానీ మళ్ళీ ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేస్తే ఏమైంది మనకి? f' ఆఫ్ x + 2 నెక్స్ట్ ఇదేమై ఉండాలి? 2. అంటే ఇదేమై ఉండాలి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1. ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి. ఈ పవర్ f" ఆఫ్ 3/2 అంటే ఈ పవర్ f" ఆఫ్ 3 అంటే ఏం రాసేద్దాం? f" ఆఫ్ 3 అంటే ఏమి ఇచ్చాడు చూడండి మీకు సొల్యూషన్లో 4 ఇచ్చాడు. అంటే ఇప్పుడు నేను ఏం రాయొచ్చు అమ్మా? దీన్ని ఇక్కడికి వచ్చేసరికి 4/2 అని రాయొచ్చు. అంటే ఈ స్క్వేర్ ఏనా? అంటే నాకు ఏ వాల్యూ వచ్చింది ఆ లిమిట్స్ దగ్గర? ఈ స్క్వేర్. అంటే ఎక్కడ వాల్యూ ఇది? ఇక్కడ వాల్యూ. ఇది ఎంత వచ్చింది మనకి? ఈ స్క్వేర్. అంటే ఇప్పుడు లాగ్ బేసి ఈ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? క్యాన్సిల్ అయిపోతే ఎంత? 2 నేనా? ఆన్సర్ ఎంతమ్మా మనకి? ఇది 2. ఈజీ. 1 పవర్ ఇన్ఫినిటీ అని ఇచ్చాడు మన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద సెట్ s = 1 2 3 50 ఉన్నాయంట. mn belongs to s if p is the number of ways such that. ఇక్కడ చూడండి మంచి క్వశ్చన్ ఇది. ఆల్రెడీ ఏమంటున్నాడంటే 6 పవర్ m + 9 పవర్ n అంట. mn బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఉన్నాయంట? mn బిలాంగ్స్ టు s సెట్ s లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 నుంచి చూసుకోండి. 1 నుంచి ఎంతవరకు అమ్మా? 50 వరకు ఉన్నాయంట. సో 6 పవర్ m + 9 పవర్ n అనేది ఎలాగ? డివిజిబుల్ బై 5 అంట. డివిజిబుల్ రూల్ ఏంటమ్మా? 5 రూల్. డివిజిబుల్ ఏంటి రూలు? బై 5తో డివిజిబుల్ అవ్వాలి. ఖచ్చితంగా సింగిల్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్ ప్లేస్లో ఏముండాలి? 0 కానీ 5 కానీ ఉంటేనే 5 డివిజిబుల్ అయ్యిద్ది. అవునా కదా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. 6 యొక్క పవర్స్ ఏమవుతాయి? 6 పవర్ 1 ఎంత? 6. 6 స్క్వేర్ ఎంత? 36. 6 క్యూబ్ ఎంత? మనకి 6 వస్తుంది. అంటే లాస్ట్ యూనిట్ డిజిట్ ప్లేస్లో ఏమొస్తుంది? 6. నెక్స్ట్ 9 తీసుకుందాం. 9 పవర్ 1 ఎంత? 9. 9 స్క్వేర్ ఎంత మనకి? 81. నెక్స్ట్ 9 క్యూబ్ ఎంత? 729. అంటే మళ్ళీ చూడండి n ఈ ఆడ్ అయితే 9 వస్తుంది. n ఈవెన్ అయితే ఏమొస్తుంది? యూనిట్ డిజిట్ ప్లేస్లో 1 వస్తుంది. ఇప్పుడు నాకు 6 + 9 అయితేనే మనకు 15 వస్తుంది. కానీ 6 + 1 అయితే 7 రావట్లా. అంటే ఈవెన్ టర్మ్స్ అన్ని ఎలిమినేట్ చేసేయచ్చా? ఇక్కడ ప్రతి పవర్ పెట్టుకోవచ్చు. 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. ఇక్కడ m బిలాంగ్స్ టు ఎన్ని పెట్టుకోవచ్చు? s సెట్ మొత్తం పెట్టుకోవచ్చు. mకి ఎన్ని వేస్ ఉంటాయి? mకి 50 ఉంటాయి. అంటే 50c1 అంటే 9 పవర్ nలో చూసుకుంటే n ఏ వాల్యూ తీసుకోవాలి? ఓన్లీ ఆడే తీసుకోవాలి. ఎందుకని?
6 + 9 తీసుకుంటే 15 5 వస్తుంది, కానీ 6 + 1 కానీ అలా తీసుకుంటే 7 అవట్లా. 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా సింగిల్ అంటే యూనిట్ డిజిట్ ప్లేస్లో ఉండాలి, 0 కానీ 5 కానీ ఉండాలి. అంటే ఖచ్చితంగా నీకు ఏమొచ్చి ఉండాలమ్మా ఇక్కడ ఆడ్ పవర్సే ఉండాలి. ఆడ్ పవర్స్ ఉండాలంటే 50లో ఎన్ని ఆడ్ పవర్స్ ఉన్నాయి 25, హాఫేగా హాఫ్ ఉన్నాయి అంటే అప్పుడు ఎన్ని తీసుకుంటా 25లో నుంచి ఒకటి తీసుకుంటా. ఎన్ని వేస్ వస్తున్నాయి అప్పుడు 50 × 25 ఇన్ని వేస్ వస్తున్నాయి. అప్పుడు ఎంత ఇది 0 25 1250 వేస్ వస్తుంది. ఇది ఏంటిది మనకి పి. మీ క్వశ్చన్ చూడండి, పి అడిగాడు. పి ఈజ్ ద నెంబర్ ఆఫ్ వేస్ సచ్ దట్ 6m + 9n ఈస్ డివిజిబుల్ బై 5. 5తో డివిజిబుల్ అయ్యే ఎన్ని వేస్ వస్తున్నాయి 1250 అంతేనా 1250. రైట్. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఉంది చూద్దాం. Q is the number of ways in which m plus n is the square of the prime number అన్నాడు. Q ఏంటంట, Q చూడండి, Q ఏమంటున్నాడు, Q నెంబర్ ఆఫ్ వేస్ ఎలాగంట m + n అనేది ఖచ్చితంగా స్క్వేర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అన్నాడు, p². ఓకేనా. p ఏం తీసుకోవచ్చు ఇక్కడ mn ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం 1 నుంచి 50 లోపే తీసుకోవాలి. అంటే p² అంటే ఎంత p = 2, p = 2 ఇది లీస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఎన్ని వేస్ వచ్చి ఉంటాయి m ఇక్కడ m + n = 4 అంటే ఇక్కడ నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు 3 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. n 3 తీసుకోవచ్చా 1, తర్వాత ఇక్కడ ఎంత 2 అంటే ఇక్కడ ఎంత 2, ఇక్కడ ఎంత 1 3. ఎన్ని వేస్ ఇవి 3 వేస్. p = 2 తీసుకుంటే p = 3 తీసుకుంటే ఇక్కడ p = 3 తీసుకుంటే m + n ఎంత 9 అంటే ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు 8 అంటే ఇప్పుడు ఎన్ని వేస్ వచ్చి ఉంటాయి 8 వేస్. p = 4 తీసుకుందాం అమ్మా. p = 4 తీసుకుంటే m + n ఎంత 16 అంటే ఇక్కడ ఎన్ని నుంచి తీసుకోవచ్చు 15 వేస్ నుంచి తీసుకోవచ్చు. సరే మా ఇక్కడ ఏమంటున్నాడు మనకి ఇంకొకటి p అనేది ప్రైమ్ నెంబర్ కదా. p అంటే ప్రైమ్ నెంబర్ 2 3 తర్వాత 5 మనం తీసుకునేది 5 + n = 25. ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు 24 అంటే ఇవన్నీ వేస్ 24 వేస్. అంటే 3 వేస్ 8 వేస్ 24 వేస్. 3 + 8 + 24. ఇంకా చూడండి m + n = నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 7 కదా అంటే 49. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 48. నెక్స్ట్ 48 అంటే ఇక్కడ 48 వేస్ వస్తుంది అని అర్థం. నెక్స్ట్ చూసుకోండి m + n = నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11 వచ్చేస్తుంది. కానీ 11 తీసుకుంటే 121, కానీ ఉన్న ఎలిమెంట్స్ ఎంతవరకు ఉన్నాయి 50 వరకే ఉన్నాయి కదా. అంటే నేను మ్యాక్సిమం వాడగలిగితే ఏ ప్రైమ్ నెంబర్ వరకు వాడగలను నేను ఇక్కడ 7 వరకు 7² వరకే యూజ్ చేయగలను. అంటే ఎన్ని వేస్ వస్తుంది చూడప్పుడు మొత్తం ఎంతమ్మా 11 35 83 వేస్. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు పిఏమో 1250, Q వేస్ ఎన్ని వచ్చాయి మనకి 83 వచ్చాయి. ఫైండ్ ద p + Q అన్నాడు. అంటే ఏం రావాలి మనకు వచ్చేసరికి 1250 + 83 ఎంతమ్మా 1333. రైట్ ఇది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఇవి మనకు వచ్చిన క్వశ్చన్స్. ఓకే థ్యాంక్ యూ.